अमर जीवन सदा. Okay, so today is the last class. Good evening, sir. Yeah, good evening. గోచారం నిన్న చేయాల్సింది అవ్వలేదు సార్. ఒకటి మెసేజ్ పంపించిందండి సార్. చూడలేదండి నేను. ఏమన్నా డౌట్ ఉందా? మీ క్లాస్ అదే 14th క్లాస్ వింటుంటే సార్ మీది. అంటే ఈ 15 లేదు కాదు, భావాల గురించి నిన్న చెప్పారు కదా. అయితే దాంట్లో నేను మధ్యలో ఆపేసిన, పూర్తిగా వినలేదు. 11th హౌస్ గురించి మీరు మాట్లాడేది విన్నా. అయితే చాలా బాగుంటది అని అనిపించింది అని మీరు చెప్పిర్రు. నాకేమో అది అక్కడ ఏమన్నా వేరే ఎఫెక్ట్ కూడా ఒకటి ఉన్నది, అది చెడు చేస్తుందేమో అన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. అది ఒక్కసారి మీరు క్లారిఫై చేస్తే నేను నెక్స్ట్ ముందుకు పోగలను సార్. మీరు చార్ట్ పెట్టినా నేను టెక్స్ట్ పెట్టినాను సార్. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్. యా, చార్ట్ ఇది మీ చార్టేనా? ఇదేనా? కనపడట్లేదు సార్, స్క్రీన్ షేర్ చేయండి. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇదేనండి? అవును సార్, అవును సార్. సో ఇప్పుడు ఏమన్నారు? ఇక్కడ గురువు నీచిలో ఉన్నాడు. యా, అవును సార్. అయితే ఇది కొంచెం జూమ్ చేయండి సార్. చెప్పండి. ఓకే, అయితే మీరు ఏమన్నారంటే సార్, ఈ 11th భావం గురించి మాట్లాడుతూ గురుడు చంద్రుడు బాగున్నారు ఇక్కడ, కుజుడు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో ముగ్గురు శుభగ్రహాలే, సో బ్రహ్మాండంగా ఉంటది 11వ భావం అని అన్నారు. అయితే నేను మేబీ రిపీటెడ్లీ చూస్తున్నాను చెప్పినాను కదా సార్. అయితే నేను ఏం చేసిన అంటే ఎవరెవరు ఎట్లెట్లా ఆస్పెక్ట్ చేసుకున్నారో ఒక మీరు రైటప్ అంతా ఎట్లా రాపిస్తారో అది కూడా రాస్తున్నాను. రాసినప్పుడు నాకేమనిపించింది అంటే బుధుడు కూడా ఈ 11వ భావాన్ని చూస్తున్నాడు. చూసినప్పుడు బుధుని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ఉంటది. సో నలుగురు మధ్యలో ఈ ముగ్గురు ఒక దిక్కు, బుధుడు ఒక దిక్కు అయిపోయారు ఇప్పుడు. సో గురుడు యాజ్ సచ్ నీచంలో ఉన్నాడు కాబట్టి తన బలం కోల్పోయినట్టే. సో అది ఇగ్నోర్ చేసేసిన. చంద్రుంది మహాదశ అయిపోయింది కాబట్టి చంద్రుడు కూడా బుధునితో కంపేర్ చేస్తే వీక్ అని డిసైడ్ చేసిన. సిమిలర్లీ కుజుంది కూడా దశ అయిపోయింది కాబట్టి కుజుని కంటే కూడా బుధుడే స్ట్రాంగ్ అని అనుకున్నాను సార్ నేను. బుధుడే స్ట్రాంగ్ కుజుని కంటే కూడా. సో ఈ భావంలో ఈ చంద్రదశ కుజదశ అయ్యేంత వరకు బాగుండి బుధుడు వచ్చేసిండంటే ఇంకా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాడు అని చెప్పి. యా, ఏం చంద్రుడు కుజుడు అయిపోయేసరికి, ఎందుకంటే గురువు ఎట్లాగే 22లో ఉన్నాడు, బుధుడు ఎట్లాగే 12లో ఉన్నాడు. సో బుధుడు వీళ్ళిద్దరు అవంగానే, చంద్రుడు అయిపోయి కుజుడు అవంగానే ఇక బలవంతుడు అయిపోతాడు బుధుడు బలవంతుడు అవుతాడు. సో నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాడు ఈ భావానికని అనిపించింది. దశల ప్రకారం చంద్రుడి దశ కుజుడి దశ వరకు బాగుంటుంది, తర్వాత బాగుంటుంది. I don't know whether I clarified that or not, but that is. నేను కూడా పూర్తిగా చూడలేదు సార్, అక్కడికి ఆపేసిన. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని ఆపేసిన. మీరు కరెక్ట్, యువర్ థాట్స్ ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు కరెక్టే లాజిక్ గానే ఆలోచించారు. థ్యాంక్ యూ సార్. అది కింద కూడా ఉన్నది చూడండి సార్, ఎన్ని మినిట్స్ వరకు చూసింది. 12 minutes. కరెక్ట్, అక్కడ ఆపేసిన నేను. బాగానే ఉన్నాయా వీడియోస్? చాలా బాగుంది సార్. అదే నాకు ఇది ఒక్కటి మీరు అట్లా అంటే మరి మీరు నాకు నేర్పించింది వేరు, ఇక్కడ వేరు వచ్చింది ఏందబ్బా అని డౌట్ వచ్చి ఆపిన. దశల వరకే, ఆ దశల వరకే, ఆ తర్వాత వీక్ అయిపోతుంది. డిగ్రీల కంటే కూడా దశలకే ఫస్ట్ ఇంపార్టెన్స్. అట్లా అని కాదు, 4 డిగ్రీల్లో కుజుడు ఉన్నాడు కదా. అవును, 4 డిగ్రీల్లో ఉన్నప్పుడు బుధుడిని కూడా పట్టుకుంటాడు కుజుడు. అంటే ఆయన ఉన్నంత వరకే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బుధుడు బలవంతుడు. అదే అంటున్నాను సార్ నేను. ఇద్దరి దశలు ఉన్నప్పుడు డిగ్రీలకు ఇంపార్టెన్స్, దశ ఎవరిదైపోతే వాళ్ళు వీక్ అయిపోయినట్టే. అంతే తీసేసి. అంతే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. 2 జాతకాలు పంపించింది సార్. చూద్దాం ముందు ఇవాళ, ఎందుకంటే టాపిక్ కావాలి కదా ఇవాళ. మీకు నిన్న టాపిక్ మిగిలిపోయింది గోచారం, అది చేసి దాని తర్వాత మీకు ఏలినాటి శని గురించి చెప్పాలి. అది అంటే ఎందుకంటే గోచారం కోసం ఆపాను. గోచారం కొన్ని అర్థమైతే కొన్ని మీకు అర్థమవుతాయి. ప్లస్ ఇవాళ దోషాలు పరిహారాల గురించి కూడా చెప్పాలి. అంటే ఇవాళ గోచారము, ఏలినాటి శని, దోషాలు, మ్యాచింగ్ నిన్న చెప్పిండ్రు అంతే సార్? అంతే నిన్న చెప్పింది అంతే. ఇవాళ ఏంటంటే ఫోకస్ గా టాపిక్ మీకు మినిమం అంటే ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా గంట టాపిక్ ఉంది, నిన్న టాపిక్ ఉంది. అయిపోయిన తర్వాత మనం చార్ట్స్ చూద్దాం. మంచి సార్, మంచి. ఇది ఫోకస్ గా చెప్పాలి అంటే పెద్ద టాపిక్. ఆల్ ద క్లాసెస్ బిగ్గెస్ట్ క్లాస్ ఇస్ ద లాస్ట్ క్లాస్. నిన్న కొద్దిగా గోచారం లేట్ చేసి గోచారం ఇవాళ పెట్టుకున్నాను. ఇవాళ గోచారము, ఏలినాటి శని, రెమెడీస్ కదా సార్? అవును. ఓకే సార్, ఓకే సార్. గోచారము ఆర్ గ్రహచారం అంటారు, అంటే గ్రహ సంచారం. అంటే ప్రస్తుత గ్రహ సంచారం. సో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చార్ట్ మీద? సో దీనికి మొట్టమొదటి ఏంటంటే జన్మ లగ్నము తెలిసి ఉండవలను. జన్మ లగ్నం అంటే అది లగ్నమే కదా సార్, పుట్టిన లగ్నం. అవును అవును, ఎందుకంటే దాన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అందుకని. బలాబలాలు జాతకము నుండే తీసుకోవాలి. దశ అయిపోయిన గ్రహము జన్మ జాతక ఉన్న ప్రదేశమునకు వచ్చినప్పుడు 50% బలాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్సెప్షన్ అండి. దశ అయిపోతే 10% కదా బలం ఉండేది. అది ఓన్లీ తను జన్మ జాతకంలో ఉన్న ప్రదేశమునకు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఒక జాతకం ఇలా ఉంది, మీరే చెప్పండి ఎవరెవరి జాతకం, మీ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. గుర్తుంటాయి సార్, నేను చెప్తాను సార్. ఒక్క నిమిషం సార్. ఫస్ట్ ఎనీ జాతకం మనం చేసిందైనా ఒకటి తీసుకుని జస్ట్ మీకు చెప్పటానికి నాదే చెప్తాను సార్. ఒక్క నిమిషము. అంటే ఆల్రెడీ ఉన్నది, ఏ పేపర్ లో ఉందని చూస్తున్నాం. మీకు పంపించిన ఆల్రెడీ. సార్ 1 minute. మళ్ళీ పంపిస్తుంది సార్ మీకు అదే. జస్ట్ మీరు చెప్పండి సార్, లగ్నం చెప్పండి, నేను రాసేస్తాను. అంటే ఓన్లీ గురువు శని ముఖ్యంగా. గోచారంలో లాంగ్ అంటే 1 సంవత్సరం అట్లా ఏదైనా మేజర్ కార్యాలు చేసుకోవడానికి చూస్తారు. సో 1 సంవత్సరం పాటు ఉండే గ్రహాలు వీళ్ళే, శని గురువు.
ఈయన 2.5 years ఉంటాడు, ఈయన 1 year ఉంటాడు. కాబట్టి సపోజ్ నేను కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, సపోజ్ 2021 year ఎలా ఉంటుంది, ఇవాళ చెప్పాను జాతకం, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని అడిగారు వాళ్ళు. సో ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ప్రస్తుతం శని గురువు ఎక్కడ ఉన్నారు, ఇది ప్రస్తుతం ఉన్న గోచార స్థితి. ప్రస్తుతం గురువు ఇక్కడ ఉన్నాడు ఆల్మోస్ట్ లైక్ 1 degree, శని 3 degrees ఉన్నాడు, కుజుడు 25 degrees ఉన్నాడు. మెయిన్ గా వీళ్ళిద్దరే శని గురువులు. ఇంకా మిగిలిన కూడా చూసుకోవచ్చు. బట్ కేతు ఇక్కడ ఉంటాడు, రాహు ఇక్కడ ఉన్నాడు. అంటే మెయిన్ గా శని గురువు ఇద్దరు స్థానం తెలియాలి సార్ మనకు. ఎందుకంటే శని పాలితుడికి ఆయన శుభుడు, గురు పాలితుడికి ఈయన శుభుడు. కాబట్టి సో వాళ్ళు ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు కాబట్టి వాళ్ళని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీకు జన్మ జాతకంలో గురువు సపోజ్ లెటర్స్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీకు దశ అయిపోయినా కానీ గురువు పోయిన లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నాడు, మన నవంబర్ వరకు గురువు ఇక్కడ ఉన్నాడు. సో అప్పుడు మీకు బాగా బలం ఉంటుంది. ఎందుకని మీ జన్మ జాతకంలో ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే వచ్చాడు. దశ అయిపోయినా కానీ బలం ఉంటుంది. అది ఇప్పుడు దాటేసిన దశ అయిపోయిన గ్రహం కాబట్టి 10% బలం ఉంటుంది కదా. బలాబలాలు అంతా ఏమన్నా బలాబలాలు జాతకం నుండి తీసుకోవాలంటే దశ అయిపోయిందా, దశ ఉందా, వాళ్ళు అంటే నీచలో ఉన్నారా, ఉచ్చులో ఉన్నారా, అంటే శత్రువులు ఆల్రెడీ పట్టుబడి ఉంటే 25% ఉంటుంది. అట్లా అక్కడ జన్మ జాతకంలో బలాబలాలు తీసుకోవాలి. జన్మ జాతకం నుంచి లగ్నం తీసుకోవాలి. అంటే సపోజ్ లగ్నం ఏంటి చెప్పండి. సపోజ్ మీదే లగ్నం అండి? నాది కుంభ లగ్నం సార్. సపోజ్ కుంభ లగ్నం ఇక్కడ తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ లగ్నం ఇక్కడ పెట్టుకుని నెంబర్లు వేసుకోవాలి. గురువు కూడా 9వ ఇంట్లో ఉంటాడు సార్. 10, 11, 12 మీకు గురువు కంటే శని శుభుడు కదా. ఇప్పుడు మీకు యాక్చువల్గా బాగా మేలు చేస్తాడు. ఇప్పుడు శని వచ్చాడు ఇక్కడికి, ఎందుకంటే మీకు శని ఇక్కడికి వచ్చి 12లో ఉండి 2ని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు శని ఇక్కడికి వచ్చిందని ఎట్లా తెలిసింది సార్? అది మంచి ప్రశ్న. అది అంటే మనం పంచాంగంలో చూడొచ్చు. ప్లస్ మనం ఇప్పుడు ఈ రోజు డేట్ కొట్టండి. ఇప్పుడు మనం ఎట్లయితే జాతకం చూడటానికి డేట్ కొట్టి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నాం కదా, అలాగే ఇవాళ డేట్ కొట్టండి. ఇవాళ డేట్ పెట్టుకుంటే ఇవాళ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు జస్ట్ నా ప్రజెంట్ మీకు చూపిస్తాను. మామూలు నిన్న ప్రశ్న లగ్నం కూడా చూసాం కదా. అవును సార్. సార్ ఏమనుకోకపోతే ఈ కుజ రావులు ఇవన్నీ ఒక్కసారి తీసేయండి సార్. ఒక్క నిమిషం. అంటే అది ప్రస్తుతం గ్రహస్థితి కదా. చూడండి ఇవాళదే కొడుతున్నాను, మీకు స్క్రీన్ షేర్ అవ్వాలి. చూడండి 11th December. ఇప్పుడు ఇదేంటి 8 PM మధ్యాహ్నం కొట్టాను. 8 చూడండి ఇప్పుడు ప్రస్తుతం గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చూడండి. శని గురువులు ఎక్కడున్నారు, సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఐ థింక్ శుక్రుడు ఇప్పుడే ఇక్కడ వచ్చాడు. అంటే ఇది ప్రస్తుతము అని అట్లా మీనింగ్ సార్? సార్ ప్లేస్ కూడా ఆస్ట్రాలజీ ఉన్న ప్లేస్ రాసుకుంటాను సార్. అంటే సేమ్ ప్రశ్న లగ్నం ప్లేస్ అంటే ప్రశ్న లగ్నం మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడ చూసుకోవచ్చు. సో కుజుడు ఇక్కడ ఉన్నాడు, శని గురువులు ఎక్కడ ఉన్నారు చూడండి. శని గురువు గ్రహస్థితికి వెళ్తే తెలిసిపోతుంది. గురువు ఎంత చూడండి, ఆ గొప్ప గురువు 4 degrees దగ్గర ఉన్నాడు, శని 5 degrees దగ్గర ఉన్నాడు. కానీ శుక్రుడు ఇవాళే వచ్చాడు చూడండి, 0 degrees ఇవాళే జస్ట్ ఎంటర్ అయ్యాడు వృశ్చికంలోకి శుక్రుడు. ఇప్పుడు నాకు యాక్చువల్గా శుక్రుడు నేను పుట్టినప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నా జన్మ జాతకంలో శుక్రుడు దశ అయిపోయింది, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. నేను ఆయన ఉన్న ప్లేస్కి వచ్చాడు. ఇప్పుడు నాకు బలం ఉంటుంది 1 month 50% శుక్రుడు బలం. జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. నాకు వృశ్చికంలో శుక్రుడు ఉన్నాడు కానీ దశ అయిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు ఇక్కడికి. అంటే మళ్ళీ వృశ్చికంలోకి వచ్చాడు. మళ్ళీ వృశ్చికంలో వచ్చాడు కాబట్టి బలం ఉంటుంది నాకు. సో నాది తులా లగ్నం, ఇప్పుడు 2లో వచ్చాడు శుక్రుడు. ఇవాళ వచ్చాడు, డబ్బులు వస్తాయి. 2లోకి వచ్చిందంటే మీది 2 సార్? అది మీకు 2వ ఇల్లు.
నాకు తులా లగ్నం కదా, నా జన్మ లగ్నం తులా లగ్నం. ఓకే 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 ఓకే. తులా లగ్నానికి 2లోకి వచ్చినట్టు కదా శుక్రుడు. 2లో ఉన్నాడు, నేను పుట్టినప్పుడు 2లో ఉన్నాడు, దశ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. సో ఏమైనా వాక్కు బాగా ఫలించవచ్చు, లేదు ధనం రావచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. సో అట్లా అయితే ఇప్పుడు నాది కంపేర్ చేస్తే సార్ మీరు చూద్దాం. అంటే నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా, మనకు ఉన్న చోటకి కనుక ఇప్పుడు వస్తే ఎవరన్నా దశ అయిపోయినా కానీ 50%. ఇప్పుడు నాకు దశ అయిపోయింది కానీ ఇప్పుడు ఈయన ఇక్కడ వచ్చాడు కాబట్టి నాకు 50% స్కోప్ ఉంది. 1 month ఉంటాడు శుక్రుడు, ఇక్కడ 1 month ఉంటాడు. అందుకని వీళ్ళంతా తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు లెక్క వేయట్లేదు. వీళ్ళైతే 1 year ఇక్కడే టెస్ట్ వేసి కూర్చుంటారు. అచ్చా, ఈ 1 month అంటే ఆయన ఇంటర్నల్ పీరియడా సార్? అంతే కదా సార్. అంటే ఒక రాశిలో 4 రోజులు ఉంటాడు కదా. బుధుడు శుక్రుడు యొక్క స్పీడ్ మీరు చూసారు కదా, సూర్యుడు 30 days వీళ్ళ స్పీడ్ 30 days. సో మరి నేను ఇప్పుడు 2వ భావంలో శుక్రుడు ఉన్నాడని ఆనందపడుతున్నాను, ఎందుకని నేను జన్మ సమయంలో ఇక్కడికి వచ్చాడు. కానీ ఎంతసేపు ఉంటాడు, నెలే ఉంటాడు. నెలలో పెద్ద మనం విపరీతంగా సంపాదించేది ఉంది. పాత వర్క్ ఏదైనా పెండింగ్ రిజల్ట్స్ కూడా వస్తుండొచ్చు సార్. అది నవమాధిపతి, నవమానికి ఎవరైనా వచ్చిన శుభగ్రహాలు అది అప్పుడు ఏమన్నా మీకు పెండింగ్ ఉంటే తిరిగి వస్తాయి. ఇవాళ చెప్పాను నేను ఆయనకి. నవమానికి ఇక్కడ ఆయనకి ఆయన లగ్నం ఏంటి, వృషభ లగ్నం అండి. వృషభ లగ్నం 9లో శని వచ్చాడు మన జనవరి నుంచి. నేను మీకు ఏమైనా తిరిగి రావాల్సిన అప్పులు, ఎందుకంటే 9 అంటే నవమాధిపతి, లక్ష్మీ స్థానం. సో అప్పులు ఏమైనా ఉంటే తిరిగి వస్తాయి అనమాట. నవమాధిపతి శుభుడు వచ్చిన ఆయన నవమాధిపతి నవమంలోకి వచ్చాడు. జన్మ జాతకంలో కూడా శని ఇక్కడే ఉన్నాడు, దశ కూడా అవ్వలేదు. చెప్పాను మీకు జనవరి నుంచి కొంచెం మీకు రావాల్సిన బాకీలు ఏమైనా వచ్చి ఉంటాయి అంటే, అవును సార్ బాకీలు అన్నీ వచ్చి ఎక్కువ సంపాదించుకుని కరోనా అయినా కానీ బాకీలు తీర్చారు అన్నది. మొన్న నవంబర్ 15 నుంచి బాగాలేదు సార్ అన్నది. నవంబర్ 20వ తారీఖు గురువు వచ్చాడు ఇక్కడికి. గురువు వచ్చి శని పట్టుకున్నాడు. అదని చెప్పాను. గురువు ఎప్పుడు వచ్చిండు, శని ఎప్పుడు వచ్చిండు అనేది ఎట్లా తెలుస్తుంది సార్ మనకు? పంచాంగంలో తెలుస్తుంది సార్. పంచాంగంలో మనం చూసుకుంటాం ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి. యూట్యూబ్ లో చూస్తే బిజీగా బోల్డని యూట్యూబ్ వీడియోలు చేసేస్తారు ఏదైనా మారుతుంటే. ఇట్లా మీరు ఏదైనా చేసారా సార్? నేనేం చేయలేదు. అది మాకు మీ 15 days లో ఎప్పుడైనా కవర్ అయిందా సార్ ఈ టాపిక్? ఇది అడ్వాన్స్. ఇప్పుడు ఓకే ఓకే, అడ్వాన్స్ దాంట్లో వస్తుంది. ఓకే ఓకే. యూట్యూబ్ లో 40% కూడా కవర్ చేయలేదు నేను. యూట్యూబ్ లో చాలా స్లోగా వెళ్తున్నాను, అది కూడా ఇంకా తగ్గించబోతున్నా. అంటే ఓన్లీ జస్ట్ మీకు మీ స్టూడెంట్స్ కి ఉపయోగపడేది చేస్తున్నాను కానీ ఎక్కువ అక్కడ ఏమీ చేయట్లేదు. అవును అవును. ఇస్ ఫర్ పాపులరైజేషన్, నాట్ ఫర్ దాని ద్వారా మనకి ఏదో వచ్చి జనాలు విపరీతంగా చూసేస్తారని కాదు, మీ అందరికి ఉపయోగపడుతుంది. అవును సార్, సపోర్టింగ్ గా. అర్థమైంది సార్ నాకు. అది మీరు ఫస్ట్ సగం చూసే వరకే అర్థమైంది. అవును. సో ఇప్పుడు ఇది ఆయనకి గురువు శని పట్టుకునేసరికి 4 రోజుల నుంచి ఏం లేవండి నవంబర్. ఇప్పుడు నాది ఎట్లా ఉన్నదంటే సార్, ఇప్పుడు మీది ఇప్పుడే మీ కుంభలగ్నం కదా. కుంభలగ్నం అంటే 12లోకి వచ్చాడు శని, 2ని చూస్తాడు మీకు. కుంభలగ్నము ఏం లేదు, మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం గ్రహస్థితి తీసుకోండి, దీంట్లో తీసుకొచ్చి మీ లగ్నం పెట్టేసేయండి. ఇక్కడ తీసుకొచ్చేసి మీ లగ్నం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అంతే. ఏం చేయాల్సిందే లేదు అక్కడ. అది అర్థం అవ్వలేదు సార్ నాకు, ఎట్లా చెప్పాలనేది. లగ్నం ఇది ఇప్పుడు మీ లగ్నం ఇది కదండి, ఇక్కడ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇంతే. మీకు 12. మీకు శని ఇప్పుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? శని 2ని చూస్తున్నాడు, 6ని చూస్తున్నాడు, 9ని చూస్తున్నాడు. సో అట్లా మీకు కూడా బాకీలు రావాల్సిన కొన్ని వచ్చేస్తా ఉంటాయి. 1 3 5 10 కదా సార్? 1 3 అవును కదా సార్. 1 3 అంటే శని ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన ఉన్న దగ్గర నుంచి 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం చూశాడు. సో నేను తక్కువనే వేసాను. సో మీకు 2 కొంచెం ధన చలామణి కానీ వాక్ కానీ కొద్దిగా. మన జనవరి 24 వచ్చాడు శని, మధ్యలో మళ్ళీ గురువు వచ్చి పట్టుకున్నాడు మార్చ్ 30 నుంచి జూన్ వరకు. ఇవేంటంటే మనకి అలవాటు అవుతా వద్దు తెలుస్తా ఉంటుంది సార్ ఎప్పుడు ఎవరు మారుతున్నారు అనేది. మనకి పంచాంగం కొనుక్కుంటే ఒక ఇయర్ పంచాంగం కొనుక్కోవాలి, జరుగుతుంది. దాంట్లో చూసుకుంటా ఉంటే కింద చివరిలో ప్రతిరోజు అన్ని రెగ్యులర్ గా మారే చక్రాలు ఇస్తారు వాళ్ళు. ప్లస్ గ్రహచారం అని, గోచారం అని, గ్రహ సంచారం అని పెట్టి టైటిల్ పెట్టి దాంట్లో ఎప్పుడెప్పుడు ఏ నక్షత్రాలు ఏ గ్రహం మారుతుందని మొత్తం లిస్టులు ఇస్తారు.
దాంట్లో చూసుకోవచ్చు. లేదు మనకు ప్రస్తుతం ఏంటంటే ముహూర్తాలకు బాగా కావాలి సార్. అందుకని మీకు ముహూర్తాలు బాగా కలిసి వస్తాయి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ముహూర్తం ఇవాళ పెట్టాలంటే ఒక 15 రోజుల్లో ముహూర్తం పెట్టాలని తెలియాలి కదా! ఈ 15 రోజులు ఎవరెక్కడ మారుతున్నారని. కరెక్ట్. అది. సో అందుకనే మీకు అంటే ఇక్కడి నుంచి ఆ ముహూర్తం పెట్టే టైంకు మనకి ఇక్కడ ఫేవరబుల్ ఉంటారో అప్పుడు పెట్టడం అంతే కదా సార్? అంతే కదా. సో అందుకని ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ మీకు యాక్చువల్‌గా గోచారం అనేది ముహూర్తాలకి టేక్ ఆఫ్ టాపిక్. ఇక్కడి నుంచి ఇక పునాది పడుతుంది ముహూర్తాలకి నెక్స్ట్. ఇట్స్ లైక్ టేక్ ఆఫ్ టాపిక్ అన్నమాట. ఆస్ట్రాలజీ నుంచి ఆస్ట్రాలజీలో మనం బేసిక్ టాపిక్స్ లో లాస్ట్ టాపిక్ ఇది. దిస్ లీడింగ్ టు ముహూర్తాస్ టాపిక్. ముహూర్తాలకి ఇది ఓపెనింగ్. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ టాపిక్ వచ్చి ముహూర్తాలు. అది. సో అట్లా ఈ గ్రహాలు ఎఫెక్ట్ చేస్తాయి. అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జన్మ జాతకం ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్. జన్మ జాతకం ఎప్పుడు కూడా టాప్, దానికే ప్రయారిటీ. ఈ గోచారం అనేది దాన్ని సపోర్ట్ చేయాలి కానీ దానికి కాంట్రడిక్ట్ చేయకూడదు. ఎందుకంటే అంతర్దశలు కూడా వస్తున్నాయి కదండి. ఇప్పుడు మీకు కూడా ప్రస్తుతం ఏదో గ్రహ దశ జరుగుతుంది, అంతర్దశ జరుగుతుంది, ఏదో ఉంది కదా ఆల్రెడీ. ఆల్రెడీ రివీల్డ్. మనం పుట్టినప్పుడే ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. గురువులో ఏదో లాస్ట్ జరుగుతుంది సార్ ఇప్పుడు మీకా? సో గురువులో రాహు ఉన్నాను సపోజ్. గురువులో లాస్ట్ అంటే రాహు సార్. లాస్ట్. సో గురువులో రాహు జరుగుతున్నాడు మీకు. అంటే ఆల్మోస్ట్ గురువు అయిపోయింది కాబట్టి మీకు గురువు 10% ఉంటాడు. మీకు ఎక్కువ గురువు ఎఫెక్ట్ లేదు అనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు మంచి టైం. ఎందుకంటే శని ఇక్కడికి వచ్చాడు, తర్వాత 2.5 years ఇక్కడ ఉంటాడు, తర్వాత 2.5 years ఇక్కడ ఉంటాడు. సో మంచి బలం వస్తుంది మీకు. అంటే ఈ 7.5 years ఆల్రెడీ ఒక 1 year అవుతుంది అనుకోండి, ఇంకా 6.5 years చాలా బాగుంటుంది. అంటే మంచి భావాలను చూస్తాడు శని. అది ఇప్పుడు మీకు కొంచెం నిలవదనం కానీ రావాల్సినవి కానీ తిరిగి వస్తాయి. ఎందుకంటే 9ని చూస్తున్నారు చూడండి. మీకు ఏమైనా అప్పులు ఉంటే అది ఎవరిని ఇవ్వాలంటే తీసుకొచ్చి ఇస్తారు, వసూలు అవుతాయి. ప్లస్ 6ని కూడా చూస్తున్నారు. అప్పులు చాలా ఉంటాయి సార్. అది. సో అవి ఈ 2.5 years ఇప్పుడు 1 year అయింది కదా సార్. ఇంకో కమింగ్ 1.5 year ఎక్కువ మీకు అవి తీరిపోవడానికి స్కోప్ ఉంటుంది. అప్పులు ఏం లేవు సార్ నాకు. అప్పులు కాదు, మీకు ఇవ్వాల్సినవి ఏమైనా రావాల్సినవి. అంటే ఏ డిపార్ట్మెంట్లో పాజిటివ్నెస్ చూడొచ్చు అని చెబుతున్నాను. లేదు అంటే మనకి ప్రాబ్లం ఏం లేదు. ఏమైనా ఉంటే రావాల్సింది కానీ పాజిటివ్ కానీ వచ్చే ఛాన్స్ మనకి ఫేవరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అట్లా మనం చెప్పుకుంటామండి గోచారంలో చూసి. ప్లస్ మీకు ఇక్కడ దశ అంతర్దశ కూడా కలిసి వచ్చిందంటే మాత్రం బాగా ఉపయోగిస్తుంది అనమాట ఇది. అంటే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు. అది అక్కడ మనకి కొంచెం ఫేవరబిలిటీ ఉంది. ఇక్కడ గోచారంలో కూడా ఫేవరబిలిటీ వస్తే అది బాగా ఉద్దీపింపజేస్తుంది దాన్ని. అది సార్. అంటే ఇక్కడ గురు పాలితులు అయితే గురువు ఎఫెక్ట్ చూస్తారా సార్ గోచారంలో? గురు పాలితులకి ఏమో గురువు పాజిటివ్ ఎక్కడెక్కడికి వస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఏం చూస్తున్నాడు. అదే శని పాలితులకి అయితే శని చూస్తాం. అట్లా అలాగే శని పాలితులకి గురువు ఇబ్బంది పెడతాడు, గురు పాలితులకి శని ఇబ్బంది పెడతాడు. అంటే ఓన్లీ గురువు ఆస్పెక్ట్స్ ఉన్న ఇండ్లు, శని ఆస్పెక్ట్స్ ఉన్న ఇండ్లు అన్ని చెక్ చేసుకోవాలి అంతే కదా? అంతే. సో ఆ భావంలో ఏం ఎఫెక్ట్ అవుతుందో అది చూసుకోవాలి అంతే. అంటే మన లగ్నమే 1 అని కౌంట్ చేసుకొని చూసుకోవాలి అంతే. సో వాళ్ళు చూసే చూపులు అంతే కదా. 1, 3, 7, 10 శని, 1, 5, 7, 9 గురువు. వాళ్ళ ప్లేస్ నుంచి ఏ భావాలు వస్తున్నాయి ఆ భావాలని ఎవరు శుభులు అయితే వాళ్ళు ప్లస్ గా చేస్తారు, పాపులు మైనస్ చేస్తారు. వాళ్ళు ఎంత బలం ఉందనేది మన జాతకం ఎంత ఉంటే అంత. 1 అంటే మన జన్మ లగ్నమే. ప్లస్ మనకి మహాదశ ఏం జరుగుతుంది, అంతర్దశ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమైనా అడ్డం పడతారా, వాళ్ళు పర్లేదు కోఆపరేట్ చేస్తారు దీనికి అనేది చూసుకోవాలి. గురువులో రాహు సార్. గురువులో రాహు అంటే మీకు ఎట్లా గురువు పాపగ్రహం కాబట్టి గురువు వీక్ అయిపోయి ఉంటాడు. లాస్ట్ 10% ఉంటాడు. రాహు ఎట్లా దశ అయిపోయి ఉంటుంది 10%. సో ఆల్మోస్ట్ న్యూట్రల్ లో ఉంది ఇది. సో కాబట్టి గోచారానికి అప్పుడు స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అక్కడే మనకి నెగిటివ్ కానీ ఆపడానికి ఏం లేదు మనకు వచ్చిన దీంట్లో. గోచారం ఎఫెక్ట్ మీకు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ అంతర్దశల కంటే. ఎందుకంటే అంతర్దశ అనేది ఇక్కడ వీక్ గా జరుగుతుంది, పెద్ద అంటే ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంది. అప్పుడు గోచారం ఎఫెక్ట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అంటే అది న్యూట్రల్ గా ఉంది, ఇది కొద్దిగా సపోర్ట్ చేస్తుంది. మీకేం నెగిటివ్ లేదు అక్కడ. సో అందుకని ఈ డిపార్ట్మెంట్లు కొంచెం ఖర్చులు తగ్గుతాయి, కొంచెం మీరు పెట్టే ఖర్చులు ఉపయోగపడతాయి. సో మీ వాక్ కొంచెం విలువ వస్తుంది, గౌరవించే వాళ్ళు వస్తారు.
అది. సో ఇప్పుడు మీరు టీచింగ్ చేస్తున్నారు అనుకోండి ఉపయోగపడుతుంది, ఎందుకంటే 2 వాక్కు కదా. అది అట్లా. ఓకే. సో ఇది గోచారం అంటే మెయిన్గా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, మన జన్మ లగ్నాన్ని ఆ జన్మ సమయంలో ఉన్న బలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. దాంట్లో శుభులు ఎవరో పాపులు ఎవరో చూసుకుంటాం. ఎక్కువగా ఉండేది శని, ఎక్కువసేపు ఉండేది శని గురువులు కాబట్టి వాళ్ళని మెయిన్గా అబ్జర్వ్ చేస్తాం. అది. సో ఎప్పుడైనా మనకి దశ అయిపోయింది కానీ మనం ఉన్న చోటకి, మనం పుట్టినప్పుడు ఉన్న చోటకి కనుక వస్తే దాన్ని 50% బలంగా తీసుకుంటాం. ఇవి 3 అంశాలు. ప్లస్ ఫైనల్గా ఏంటంటే ఎప్పుడు కూడా మన దశ అంతర్దశలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని మీద మనం దీన్ని తీసుకెళ్ళి సూపర్ ఇంపోజ్ చేసి చూసుకుంటున్నాం. అది మనకి ఎక్కువ, అది న్యూట్రల్ గా ఉంది కాబట్టి దీని గోచారానికి మంచి విలువ వస్తుంది. అదే అక్కడ నెగిటివ్ ఏదైనా ఎక్కువ ఉంటే ఇక్కడ గోచారంలో ఎక్కువ నెగిటివ్ సైడ్ కి బలం పెరుగుతుంది. అదే అక్కడ గోచారంలో మన 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 దశ అంతర్దశల్లో పాజిటివ్ దశ జరుగుతుంది అనుకోండి, మంచి శుభ దశ, అప్పుడు ఇక్కడ పాజిటివ్ దానికి స్ట్రెంగ్త్ వచ్చి బాగా ఉపయోగపడుతుంది దానికి. అట్లా అట్లా మనం దాన్ని అతీతం కాదు ఇది. దాని విలువ దానికి ఉంది, దానికి సపోర్ట్ చేస్తుందా ఏమిటి అనేది మనం గమనించి ఫలితం చెప్పాల్సి ఉంటుంది. మీకు అది న్యూట్రల్ గా ఉంది కాబట్టి అసలు అదేం చేయట్లేదు కాబట్టి గోచారంలో ఏది వస్తే అది మీకు కొంచెం ఆ డిపార్ట్మెంట్ కలిసి వస్తుంది ఈ టైంలో. అట్లా. సో అట్లా మనం చూసి చెప్పుకోవాలన్నమాట. అది. సో ఇది మనకి ముహూర్తాలకి బాగా ఉపయోగపడుతుంది. అది. సో దట్ ఇస్ నెక్స్ట్ టాపిక్. మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది ముహూర్తాలు, దాన్ని అడ్వాన్స్ మార్చేస్తాం. అది. సో ఇట్స్ టేక్ ఆఫ్ టాపిక్. అక్కడికి వెళ్తే మీకు ఇది బాగా అర్థం అవుతుంది. ఈ రోజు ఇది పొట్టిన పిండి అయిపోద్ది, రోజు ఇదే పని చేసేది అక్కడ ముహూర్తాల్లో. అది. So that is what it is. So we'll stop here. So now let us go for remedies. అయిపోయిందా? బూస్ట్ చేసా? పార్సాది yes sir. So we'll start. You take it. Offered. Okay, so let us where shall I start? Okay, fine. Omajnanatimirandasya gnananjanashalaakayam chakshurunmilitam yena tasmai Sri Gurave Namah. Okay. So this is a very important topic. The home remedies చాలా బాగా వర్క్ అవుతున్నాయి. దీనికి కీ ఏంటంటే సంకల్పం. సో సంకల్పం ఎలా చేయాలని మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫోకస్ టాపిక్. మధ్యలో ఏం అడగొద్దు, ఎందుకంటే అడిగితే అసలుకే మోసం వస్తుంది. లాస్ట్ బ్యాచ్ అలాగే చేసి బాగా అంటే స్టఫ్ ఫర్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. సో నేను మొత్తం చెబుతాను, చివరిలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమైనా డౌట్లు ఉంటే అన్ని. గ్రహ పరిహారములు. సో గ్రహ పరిహారాలకు ఒక ఫండమెంటల్ సూత్రం చెబుతాను. చాలా మంది గ్రహ పరిహారాలకు అడిగే ప్రశ్న ఏంటంటే ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతవరకు మనకి రెమెడియల్ మెజర్స్ ఉపయోగపడతాయి అనేది చాలా ఎక్కువ మంది $1 million క్వశ్చన్. సో దీనికి ఒకటి సింపుల్.
మనం సరైన భావంతో చేస్తే 100% రెమెడియల్ మెజర్స్ ఉన్నాయి. అది. సో దానికి ఉన్న భావం ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే. సో నా భావం ఇది. నా కర్మకు నేనే బాధ్యుణ్ణి. అంటే ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఐ యామ్ రెస్పాన్సిబుల్ అనే బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి రెమెడీస్ బాగా వర్క్ అవుతాయి. నీ వలన నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటే అంటే మనం ఇంకా మారలేదని. నేను ఎన్నో పాపాలు చేశాను, దాని రియాక్షన్స్ వస్తున్నాయి, ఎవరినో అనే ఉపయోగం లేదు, కనీసం ఇప్పటి నుంచైనా నేను మంచి చేద్దాం. కురు పుణ్యం అహోరాత్రం అంటారు చాణక్య పండిత. కురు పుణ్యం అహోరాత్రం. రాత్రి పగలు పుణ్యం చేయాలంట. అది మానవ జీవితం యొక్క లక్ష్యం. సో ఎప్పుడైతే నేను ఎన్నో పాపాలు చేశాను అని చెప్పేసి భావిస్తారో వాళ్ళే ఈ కర్మ వలన వచ్చే బాధని భరించగలరు, ఓర్చుకోగలరు. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో ఆల్రెడీ సగం పెయిన్ తగ్గిపోతుంది. ఎవరైతే వీళ్ళ వలన వాళ్ళ వలన అంటారో వాళ్ళకి పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన తప్పే నాకు తిరిగి వస్తుందంటే సగం బాధ మిగిలిపోతుంది. అప్పుడు రెమెడీ సరిగ్గా చేయగలుగుతారు. అంటే నిష్టతో, సంకల్పంతో, మంచి ప్రేయర్తో, స్వామి ఎన్నో పాపాలు చేసిండా, నాకు తెలియకో తెలుసో ఇప్పుడన్నా మారాలనుకుంటున్నాను, ఇప్పటి నుంచైనా మంచి చేద్దాం అనుకుంటున్నాను, ఎవరికి హాని చేయను, ఇప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్ అనే భావన కలుగుతుంది. ఆ భావన అనేది బేసిస్. అప్పుడు మనకి ఇక సో ఇది భావన సరిగ్గా లేకపోతే మాత్రం ఫుల్ రెమెడీ 100% వర్క్ కాదు. అది సో దీని మీద ఉందండి. అంటే చాలా మంది అసలు ఒప్పుకొని కూడా నాదేంటి తప్పు, అసలు వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు. అంటే ఇప్పుడు సపోజ్ మ్యారేజ్లో ప్రాబ్లం ఉండొచ్చు, జనరల్గా వేరే వ్యక్తిదే తప్పు అనుకునే భావన ఈ రోజున. అలాంటిది నాదే తప్పు అనే భావన కలిగే వ్యక్తికి ఈ గ్రహ పరిహారాలు 100% ఉపయోగపడతాయి. సో ఇది బేసిస్. ఈ బేసిస్ సరిగ్గా ఉంటే అప్పుడు మీకు వర్క్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఇది ఇప్పుడు మనం బేసిస్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యాక్షన్ ఏం చేయాలి పరిహారానికి? దాంట్లో మొట్టమొదటిది సంకల్పము. సంకల్పము అంటే బలమైన కోరిక, దీన్నే సంకల్పము అంటారు. ఏ స్ట్రాంగ్ డిజైర్. ఏంటి ఆ స్ట్రాంగ్ డిజైర్? నేను ఇంతకుముందు తప్పులు చేశాను, అందువల్ల ఈరోజు ఫలితం అనుభవిస్తున్నాను, ఇప్పుడైనా నేను సరిగ్గా చేయాలి, సరిగ్గా మారాలి, నేను మారాలి అనే బలమైన సంకల్పం, బలమైన కోరిక ఉన్నప్పుడు అప్పుడు మనం దాన్ని ఒక రూపంలో పెట్టాలి. ఈ సంకల్పంలో 2 ఉంటాయి, అడ్రస్ ప్లస్ మెసేజ్. అంటే మన పోస్ట్ కార్డ్, ఇది పోస్ట్ కార్డ్ అండి. పోస్ట్ కార్డ్కి అడ్రస్ ఉండాలి, దాంట్లో ఏం జరగాలనే మెసేజ్ ఉండాలి. అప్పుడే ఆ పోస్ట్ కార్డ్ సరైన వాళ్ళకి వెళ్తుంది, మనకు రిప్లై వస్తుంది. ఓకే. ఈ సంకల్పంతో సరిపోదు. సంకల్పం అనేది ఫస్ట్ పార్ట్ యాక్షన్లో. రెండోది బి, కార్యం. సో సంకల్పం అన్నిటికీ కామనే. ఈ కార్యంలో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. మనం శాంతి చేయించుకోవచ్చు, పూజారి గారిని ఇంటికి పిలుచుకుని ఆ గ్రహ శాంతి. సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే పాపగ్రహాలకు శాంతి, శుభగ్రహాలను బలపరచడం. అంటే మనకి రెండు పనులు ఉన్నాయి ఇక్కడ. అంటే పాపాన్ని తగ్గించుకోవడం, సుఖాన్ని పెంచుకోవడం, అది ప్రయత్నం. దీంట్లో ఇవి బేసిస్. దానికి చేయాల్సిన యాక్షన్, కార్యం. శాంతి కానీ దానాలు, మళ్ళీ దానాల్లో 2, బ్రాహ్మణునికి దానాలు, సద్బ్రాహ్మణునికి, ఆవుకి పెట్టడం.
కోర్స్ దీని ఒక్కోసారి సపరేట్గా రాస్తుంటాం, ఎట్లయినా సరే. తర్వాత దిష్టి తీయటం అంటారు. ఇది హోమ్ రెమెడీ, ఇంట్లో చేసుకునేది. ఇది నేను ఎక్కువగా రికమెండ్ చేసేది. ఇది హోమ్ రెమెడీ. సో ఇదండి. ఇప్పుడు నేను మీకు ఇది ఫస్ట్ పార్ట్, పాపగ్రహాలకు శాంతి. సో దశ కాని పాపగ్రహాలకు శాంతి చేయాలి. ఎందుకంటే దశ కాకపోతే వాళ్ళు బలంగా ఉంటారు, అందుకని వాళ్ళకి కంపల్సరీగా చేయాలి. అంటే కొంతమంది అడగొచ్చు, దశ వచ్చినప్పుడే చేయమంటారా, ఇప్పటి నుంచే చేసుకోమంటారని కొంతమంది అడుగుతారు. నా ఆన్సర్ ఏంటంటే, మీకు అప్పు ఉంటే ఎప్పుడు తీరుస్తారు? అడిగినప్పుడే తీరుస్తారా, అడగక ముందే తీరుస్తారా? అది నా ఆర్గ్యుమెంట్. సో మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనకు అప్పు ఉందని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్పు తీర్చేయాలి. అది జెంటిల్మెన్ లక్షణం. సో అట్లాగే మనం పుట్టినప్పటి నుంచి మనకి ఇంత ఉందా అన్న పాపం అనేది ఎంత ఉంది అనేది, ఏ డిపార్ట్మెంట్లో ఉంది అనేది మనకు తెలిసినప్పుడు వాటికి మనం రీపే చేయడం మంచిది. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా దశ వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు, ఈ లోపే చేసుకోండి అని. జనరల్గా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చేసుకోవచ్చు. మరీ లాంగ్ అయితే సంవత్సరానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ, ఇది మన యొక్క సమస్య యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా శాంతి అనేది ఒకసారి చేయిస్తారులేండి, అది బ్రాహ్మణ్ పిలిచి. దానాలు అనేది మాత్రం నెలకు ఒకసారి నుంచి చేసుకోవచ్చు ఎక్కువగా. ఇది వారానికి. ఇది ఇంట్లోనే సింపుల్ చేసేది, జస్ట్ మహా అయితే ½ అన్ అవర్ వారానికి. కొద్దిగా అన్నం ఉండాలి, అది చేయాలి. దీనికన్నీ ఇప్పుడు మీకు అంత డీటెయిల్స్ అన్ని చెబుతాను, ఏ గ్రహానికి ఎలా సంకల్పం ఎలా చేయాలన్నీ చెబుతాను. బట్ దిస్ ఇస్ ద ఓవరాల్ అవుట్లైన్. ఓకే, సంవత్సరానికి. జనరల్గా కొంతమంది ఏమంటారంటే, ఏదైనా ఫలించాలంటే ఒక వ్రతం లాగా చేయాలి అని, అంటే 48 days అని. సో అట్లా నేనేం చెప్పానంటే వాళ్ళకి 6 నుంచి 7 వారాలు అని చెబుతుంటారు. ఎందుకంటే 42 నుంచి 49 వచ్చింది కదా. సో అది కొంతమంది మండలం అంటే 40 days. కొంతమంది మండలం పాటు చేయాలి ఏదైనా ఒక దీక్ష అంటే అని కొంతమంది చెబుతూ ఉంటారు. అది. సో ఐ హ్యావ్ టేకెన్ 6 to 7 weeks వారం ప్రకారం. తీవ్రతని కొంతమంది చాలా తీవ్రంగా ఉన్న వాళ్ళకి నేను డైలీ కూడా చేయమంటాను. మన కరోనా వచ్చినప్పుడు కొంతమంది డైలీ చెప్పాను, వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసారు. ఒక ఆయన 60 years old, ఆయన కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళు 2 రోజులు 3 రోజులు తీయగానే తగ్గిపోయింది, వచ్చేసారు హాస్పిటల్ నుంచి. సో అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే డైలీ చేయమంటాను. అది ఒక అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, గొడవలు అవుతున్నాయి, వేరే అతను ఆపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అమ్మాయికి చెప్పాను, 3 రోజులు చేసింది, మ్యారేజ్ అయిపోయింది, బాగా సెట్ అయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. షీ టోల్డ్ ఆల్ హర్ రిలేటివ్స్, నేను ఇంత అనుకోలేదండి ఇంత బాగా మ్యారేజ్ సెట్ అవుతుందని. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. సో జస్ట్ 3 or 4 days లాస్ట్ మ్యారేజ్ ముందు. సో అట్లా అంటే ఇది డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్, అవసరాన్ని బట్టి నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. సో అందుకనే ఇది అంటే సుమారుగా అనమాట. ఇవన్నీ నేను ఇంకా జనరల్గా తీసుకుని చేసింది ఇవి. ఓకే, సో ఇవి జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. కార్యం అయితే శాంతి ఒకసారి చేయించుకుంటాం, దానాలు అయితే నెలకు ఒకసారి. అంటే ఎందుకంటే రోజు మన బ్రాహ్మణులు దొరకాలి కదండి, మంచి బ్రాహ్మణులు దొరకాలి, మనం తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. కాబట్టి ఇవి నెలకు ఒకసారి చేసుకోవచ్చు. దిష్టి తీయటం మాత్రం మనం వారానికి ఒకసారి చేసుకుంటే మంచిది. అలా ఒక 6-7 వారాలు చేసుకుంటే ఇన్ జనరల్ దిస్ ఇస్. ఇంకా తీవ్రతను బట్టి, ఎమర్జెన్సీని బట్టి డైలీ కూడా చేసుకోవచ్చు. అది సంగతి. ఓకే, ఇప్పుడు నా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, ఇది పాపగ్రహాలు, దశ కాని పాపగ్రహాలకు ప్రత్యేకించి. ఎందుకంటే దశ అయిపోతే 10% కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. దశ కాని పాపగ్రహాలే మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది. అట్లాగే ఇది శుభగ్రహాలను బలపరచడం నెక్స్ట్ టాపిక్. సో అది సెకండ్ పార్ట్ ఆఫ్ ద టాపిక్. సో ముందు ఫస్ట్ టాపిక్ కవర్ చేసి తర్వాత సెకండ్ దానికి వెళ్దాం.
ఓకే, ఇది సో పాపగ్రహాలకు శాంతికి అవుట్లైన్ ఇది. శుభగ్రహాలను కూడా చేసేటప్పుడు కార్యం ఒకటే మారుతుంది. కార్యం వచ్చేసి ఇక్కడ నైవేద్యం అవుతుంది. నైవేద్యము, పూజ, అభిషేకము. అంటే ఇక్కడ ఇది కార్యంలో తేడా వస్తుంది. సంకల్పం చేయటం సేమే. ఇక్కడేమో నెగిటివ్ తగ్గించమంటాం, అక్కడేమో శుభాన్ని పెంచమంటాం అంతే. సో బేసిస్ మాత్రం ఇది. సో ఎస్పెషల్లీ పాపగ్రహాలకు శాంతి ఫస్ట్ పార్ట్కి ఇది అవుట్లైన్ అది. సో నేను శుభగ్రహాలు కూడా చూతాను. ఓకే, సో నౌ లెటస్ సంకల్పం ఎలా చేయాలి పాపగ్రహాలకు నేర్చుకుందాం. తర్వాత ఈ కార్యము శాంతి ఎట్లాగో పూజారిని పిలిచి చేయించేది. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే దానం ఏం చేయాలి, ఎలా చేయాలని చూతాను. దిష్టి తీయడం ఎలా చేయాలో చూతాను. ఓకే, సో లెటస్ కమ్ టు సంకల్పం. సంకల్పం ఎలా చేయాలి? సో సంకల్పం జనరల్గా సాంస్క్రిట్లో చేస్తూ ఉంటారు, కానీ నేను సంకల్పం అనేది ఎక్కువగా దిష్టి తీయటం అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకనంటే మనకి లాయర్ లేనప్పుడు మనమే మన కేసు వాదించుకోవచ్చు, అవునా కదా? అలాగే పూజారి, మీకు సరైన పూజారి, ఒక శ్రేయోభిలాషి, మన పట్ల ఎంతో ఆసక్తి గల పూజారి కానీ బ్రాహ్మణుడు కానీ దొరకనప్పుడు మనమే భగవంతుడికి అప్పీల్ చేసుకోవచ్చు. అది. సో లేదు మనం అంత పే చేయలేము, అంత మనకి స్తోమత లేనప్పుడు కూడా మనం భగవంతుడి డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. దీంట్లో నష్టమేం లేదు. సో అందుకనే నేను ఈ సంకల్పాన్ని తెలుగులో చేస్తున్నాను. ఎందుకు తెలుగులో చేస్తున్నాను చెబుతాను. ఎందుకంటే మీకు అది సంకల్పం అర్థం కావాలి, అది మీరు ఫీల్ అవ్వాలి. దాన్ని బలమైన కోరిక అంటే మీకు అర్థం కాకపోతే సాంస్క్రిట్లో చేస్తే ఉపయోగం లేదు. సో అందుకనే భావగ్రాహి జనార్దనాన్ని, భగవంతుడికి మనం ఏ లాంగ్వేజ్ అయినా అర్థం అవుతుంది. లేదు అసలు లాంగ్వేజే లేదు, ఆయనకి అర్థం కాని లాంగ్వేజ్. సో అట్లాగే మనం ఈ గ్రహాలకు కూడా చెప్పేటప్పుడు తెలుగులో కూడా చెప్పుకోవచ్చు. దిస్ నాట్ ద బెస్ట్ ఆప్షన్, బట్ ఎలా అయితే డెమోక్రసీలో ప్రతి వారికి ఓటు ఉన్నట్టుగా మనకి భగవంతుని ప్రతి వారికి అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి అర్హత కలిగిన బ్రాహ్మణులు, మన శ్రేయోభిలాషులు లేనప్పుడు, లేదంటే మనకు అటువంటి క్లోజ్ రిలేషన్షిప్ లేనప్పుడు, మనకు అటువంటి సౌకర్యం లేనప్పుడు, ఇలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు. ప్లస్ అంతేకాకుండా పాపగ్రహాలకు కొంతమంది దానాలు ఇస్తే తీసుకోరు, ఎందుకంటే పాపం వాళ్ళకి అంటుతుంది అని. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లెటస్ మన కేసు మనమే వాదిద్దాం అనే మూడ్తో నేను ఉన్నాను. అది. సో అందువల్ల నేను సంకల్పాన్ని తెలుగులో చేశాను, సో దట్ మీకు అది అర్థమయ్యి దాంట్లో చెప్పిన ఇవి బాగా అర్థమవుతుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక జాతకం తీసుకుంటాను. ఓకే, సపోజ్ ఈ జాతకం తీసుకుందాం. ఈ జాతకం లెటస్ సే మీరు అన్నారు కదా మకర లగ్నం, ఎనీ లగ్నం తీసుకోవచ్చు, కన్యా లగ్నం తీసుకోవచ్చు. ఓకే, సో కన్యా లగ్నానికి మనకి సపోజ్ 7లో గురువు ఉన్నాడు, సప్తమ స్థానం. సో లెటస్ సే షీ ఈస్ బోర్న్ 2000, సో 20 years, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో లెటస్ సే మనకి ఇప్పుడు ఏ సూర్యుడి దశలోనే ఎప్పుడో పుట్టారనుకున్నాం. సో సూర్యుడు, చంద్రుడు, కుజుడు అప్పటికే 17 ఏళ్ళు అయిపోతాయి. రాహు, సో మోస్ట్లీ అప్పుడు 20 years అంటే రాహు మొదలు కానీ కుజుడు ఎండింగ్లోనే ఉందనుకుంది. అంటే ఇంకా గురుదశ అవ్వలేదు. గురుదశ అవ్వలేదు, ఇప్పుడు అది వివాహంలో ఉన్నారు, సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, చాలా డేంజరస్. సో ఈయనకి ఎట్లా అనేది రెమెడీ చేయాలి ఇప్పుడు వివాహం చేసే లోపు. అది. సో లెటస్ సే, అంటే ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఏంటి, మోస్ట్లీ ఇది ఇక్కడ మోస్ట్లీ రేవతి నక్షత్రంలో ఉన్నాను అనుకుంది. ఇక్కడ రేవతి ఉంటుంది, రేవతి నక్షత్రం 1వ పాదం అనుకుంది. 1వ పాదం అంటే రఫ్గా 18 degrees అలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చెబుతానంటే సంకల్పం ఇక్కడ చూడండి. నా జన్మ లగ్నమైన, ఇప్పుడు మనకు జన్మ లగ్నం కాబట్టి ప్రశ్న లగ్నం, అందుకని మీకు ప్రశ్న లగ్నం చెప్పిన తర్వాత ఇది చెబుతాను. జన్మ లగ్నం అయితే జన్మ లగ్నం, ప్రశ్న నా జన్మ లగ్నమైన కన్యా లగ్నానికి, సో ఎవరి లగ్నం అయితే ఆ లగ్నం పెట్టుకుంటాం. నా జన్మ లగ్నం లేదంటే ప్రశ్న లగ్నమైన కన్యా లగ్నానికి సప్తమ స్థానంలో, అంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం, సప్తమ స్థానంలో రేవతి నక్షత్రం 1వ పాదంలో, 1వ పాదంలో
సో ఏ నక్షత్రం ఏ పాదం అనేది మీరు చూసుకోవాలి. ఏ లగ్నము, ఎన్నవ స్థానము, ఏ నక్షత్రము, ఏ పాదం, ఇవి డాష్లు. జన్మ లగ్నం, ప్రశ్న లగ్నం. మోస్ట్లీ జన్మ లగ్నం, చాలా తక్కువ మంది ప్రశ్న లగ్నం. నా జన్మ లగ్నమైన కన్యా లగ్నానికి సప్తమ స్థానం రేవతి నక్షత్రం 1వ పాదంలో ఉన్న గురువు ఏ గ్రహం అయితే ఆ గ్రహం శాంతింపబడి, కదా ఆయన పాపి కదండి, శాంతింపబడి డాష్ ఏ ఏ భావాలను ఆయన ప్రభావితం చేస్తున్నాడు, వాటిలో ఉన్న ఆటంకాలు తొలగించమని. మళ్ళీ మనం కొంచెం హోప్ఫుల్గా కావాలంటే శుభ ఫలాలను అంటే తొలగించి శుభ ఫలాలను వృద్ధి చేయుటకు. జనరల్ నేను ఇంతవరకే రాస్తాను, అప్పుడప్పుడు ఎవరన్నా కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. తొలగించమని గురువు పీడ పరిహారార్థం, గురు గ్రహాన్ని చెప్పచ్చు, గురువు పీడ పరిహారార్థం. దిష్టి తీస్తున్నాను. చూడండి, సో నా జన్మలగ్నమైన కన్యా లగ్నానికి సప్తమ స్థానంలో రేవతి నక్షత్రం 1వ పాదంలో గురువు శాంతింపబడి ఏమేమి చూస్తున్నాడు? 7. ఆయన 5వ లుక్లో 11ని చూస్తున్నాడు, 1ని చూస్తున్నాడు, 3ని చూస్తున్నాడు. సో దీంట్లో భావాలు ఏమేమి ఉంటాయండి? 7వ భావంలో వివాహము, ఆహార విహార నిద్ర, అంటే మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా రాసుకోవచ్చు. ప్లస్ 11 అంటే పలు లాభాలు. ఇప్పుడు ఈ అమ్మాయి 20 ఏళ్ళకి పెద్ద లాభాల గురించి పెద్ద అంటే నాట్ సో కన్సర్న్. 3 ధైర్యోత్సాహాలు, వివాహము, ఆహార విహార నిద్ర, ధైర్యోత్సాహాలు. వీటిల్లో ఉన్న ఆటంకాలు తొలగించమని గురువు పీడ పరిహారార్థం దిష్టి తీస్తున్నారు. అర్థమైందండి? ఏ ఏ భావాలను ప్రభావితం చేస్తున్నారో ఆ భావకారకత్వాలు రాసుకుంటాం. ఓకే, సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెటస్ సే కుజుడు 6లో ఉందనుకుందాం. కుజుడు 6లో ఉంటే ఇక్కడ ఏమో వస్తారు? లెటస్ సే మనకి శ్రవణం, శతభిషం వస్తుంది. శ్రవణం, ధనిష్ట, శతభిషం, శతభిషం నక్షత్రంలో ఉన్నాడు. శతభిషం 2వ పాదం ఏదో ఉంటుంది. శతభిషం పూర్తిగా ఉంటాడు. తర్వాత పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సో పూర్వభాద్ర 3 పాదాలు కూడా ఉంటాయి. ఓకే, ఫైన్. ఓకే, శతభిషం 2వ. సో ఇప్పుడు ఏమంటాం? నా జన్మ లగ్నమైన కన్యా లగ్నానికి 6వ స్థానంలో, ఎన్నో స్థానం? 6వ స్థానం, 6వ స్థానం. మీకు ఇంకా సింపుల్గా 6వ స్థానంలో ఉన్న సరే 6వ స్థానంలో ఏ నక్షత్రం? శతభిషం నక్షత్రం 2వ పాదంలో ఉన్న కుజుడు శాంతింపబడి. అప్పుడేమంటాం? కుజుడు 6లో ఉన్నాడు. 4వ లుక్తో ఏం చూస్తాడు? 8ని చూస్తున్నాడు, 9ని చూస్తున్నాడు, 9ని చూస్తాడు. 7వ లుక్లో 12ని చూస్తాడు. 8వ లుక్లో 1ని చూస్తాడు. ఇందాక 1 కూడా చెప్పుకోవాలి, మర్చిపోయాను. ఆయురారోగ్యంలో అని చెప్పుకోవచ్చు 1ని. ఓకే, సో ఇప్పుడు కుజుడికి ఏం రాస్తాం? ఆయన శాంతింపబడి శత్రు రోగ రుణాలు, అండ్ 9ని చూస్తున్నాడు అంటే నిల్వధనము. 12ని చూస్తున్నాడు అనవసరపు ఖర్చులు. 1ని చూస్తున్నాడు ఆయురారోగ్యంలో. దేహ పుష్టి అని కూడా రాసుకోవచ్చు. దేహ పుష్టి. వీటిల్లో ఉన్న ఆటంకాలు. సో అందుకని మీకు ఎందుకు లాస్ట్లో చెప్పానంటే ఇప్పటికి ఇవన్నీ అలవాటు అవ్వాలి. బాగా అలవాటైతే ఏ భావంలో ఉంది, ఏ భావాన్ని ప్రభావితం చేస్తుంది, ఏ నక్షత్రంలో ఉన్నది. ఇందాక మీకు గ్రహస్థితి చెప్పాము. గ్రహస్థితి చెప్పినప్పుడు డిగ్రీలు కింద గ్రహస్థితి 2వ పట్టికలో నక్షత్రాలు రాసుకోమన్నాను. ఆ నక్షత్రాలు కేవలం ఈ పరిహారాల కోసమే. అంటే గ్రహం యొక్క అడ్రస్ చెప్పేటప్పుడు ఆ డిగ్రీల కంటే కూడా ఆ డిగ్రీలకు వచ్చే కరస్పాండింగ్ నక్షత్రాలు ఇంపార్టెంట్.
అందుకనే మీకు డిగ్రీలు పక్కన నేను నక్షత్రాలు రాయిస్తా ఉన్నాను. సో ఇప్పుడు అర్థమైందా దాన్ని ఎందుకు రాయిస్తున్నానో? సో ఈ నక్షత్రాలు అనేది మనకు అడ్రస్కి ఉపయోగపడతాయి. లగ్నం ఏదైనా సరే అడ్రస్ ఎప్పుడు కూడా లగ్నానికి రిఫర్ చేయాలి. నా జన్మ లగ్నం అక్కడి నుంచి రిఫరెన్స్, నా జన్మ లగ్నం అయిన దానికి ఎన్నో స్థానంలో ఏ నక్షత్రంలో, అప్పుడు మనకి కరెక్ట్ గా ఏ రోడ్ లో ఉన్నాం, ఏ ఏరియాలో ఉన్నాం, ఏ సిటీలో ఉన్నాం అనగానే ఆ పర్సన్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే మనం పోస్ట్ కార్డ్ వేస్తే కరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్తుంది అడ్రస్ సరిగ్గా ఉంటే. అందుకని దీన్ని ఏంటంటే పాయింటెడ్ గా మనం చేస్తాం. ఈ పరిహారాలు బాగా పనిచేయడానికి కారణం నేను ఎక్కువ సంకల్పం మీద ఎంఫసైజ్ చేస్తాను. ఇది పాయింటెడ్ యారో లాగా మనం చేస్తే కరెక్ట్గా వెళ్ళి గుచ్చుకుంటుంది, మనకు కరెక్ట్గా రిప్లై వస్తుంది అనమాట. అంటే కరెక్ట్ వ్యక్తిని రీచ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ మెసేజ్ కానీ ఇదంతా కూడా ఇది మనకి శాస్త్రంలో చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇది. సో మన శాస్త్రంలో చెప్పిన పద్ధతి ప్రకారం అడ్రస్ రాస్తున్నాం, మెసేజ్ రాస్తున్నాం. అయినా గురువు గారు ఇది చేయాలండి, మీరు శాంతింపబడాలి, శాంతింపబడి ఇది చేయండి, ఇది నా ప్రార్థన అని చెప్పి మనం పోస్ట్ కార్డ్ వేస్తే దాంతోపాటు కార్యం చేస్తున్నాం. కార్యం ఏంటి? ఆయనకి ప్రీతికర కార్యం ఒకటి చేస్తున్నాం. ఆయనకి ఇష్టమైన రోజున ఆయనకి ఇష్టమైనవి చేస్తూ ఉన్నాం. సో దట్ అదేమో గిఫ్ట్ ఇస్తున్నాం. ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక మెసేజ్, ఒక సంకల్పం చేస్తే ఆ గిఫ్ట్ తీసుకుని హ్యాపీ అయ్యి ఆయన శాంతింపబడి ఏం చేయాలి? మెసేజ్ కూడా ఇస్తున్నాం. స్వామి మీరు ఈ డిపార్ట్మెంట్లోనే నా జీవితంలో కొద్దిగా వీటిని చూడండి, వీటిని తగ్గించండి అని చెప్పి. సో అందుకని ఇట్ ఇస్ వెరీ సైంటిఫిక్. మనం ఎట్లయితే పోస్ట్ కార్డు రాస్తామో అలాగే గ్రహాలకి పోస్ట్ కార్డు రాసి దాంతోపాటు వాళ్ళకి ఇష్టమైన ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తున్నాం. సో వాళ్ళు శాంతింపబడి మనకి సరే ఈ వీటిలో ఉన్న వీటికి అన్నిటికీ ఉపశమనం చేద్దాం ఇతనికి అని చెప్పేసి ఉపశమనం చేస్తారు. సో అట్లా బాగా వర్క్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ. తెలుగులో మీరు హార్ట్ఫుల్ గా చక్కగా ప్రే చేసి కోరుకుంటే, అలాగే చెప్పినట్టుగా ఇప్పుడు కార్యం నెక్స్ట్ ప్రోగ్రామ్ అది చెబుతాను, అది చేస్తే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. అది సో దిస్ ఇస్ వాట్ ఈస్ వర్కింగ్ వండర్స్ నౌ. అంటే నాకు వచ్చే ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవి దిష్టుల వల్లనే, అంటే ఎక్కువ వచ్చే గుడ్ ఫీడ్బ్యాక్స్. ఓకే, ఇప్పుడు కార్యం గురించి మాట్లాడదాం. కార్యంలో ఎట్లా శాంతి అంటే అది ఒక మనకి సత్యనారాయణ వ్రతం అని చేస్తుంటారు. సత్యనారాయణ వ్రతంలో 9 గ్రహాలకి పూజ చేస్తారు. అంటే ఏం లేదు, గ్రహాన్ని ఆవాహన చేయటం అంటారు. గ్రహాన్ని పిలుస్తారు, అందుకని తాంబూలం పెడతారు. తాంబూలం, వక్కలు, అంటే వక్కలును కొంచెం అంటే రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ పెడతారు. సో అంటే ఏంటి, ఆ ఒక్కలే ఆ గ్రహంగా భావించి వాళ్ళని రమ్మని పిలిచి వాళ్ళకి ధూప దీప నైవేద్యాలు పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళు మన అంటే గృహస్థుడి మీద సుఖశాంతులు ప్రసరింప చేయాలని ప్రార్థిస్తారు. అది సత్యనారాయణ వ్రతంలో ముఖ్యంగా చేసేది నవగ్రహ పూజ. అందుకని నవగ్రహాలకు ఎప్పుడు కూడా విగ్రహాలు అవసరం లేదు. వాళ్ళని ఎప్పుడు పిలిస్తే వాళ్ళు వస్తారు. అంటే సరైన భావంతో సరైన వాళ్ళు పిలిస్తే వస్తారు. సో ఆ విధంగా తాంబూలంలో వక్కలు పెట్టి అట్లా వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళని ఆవాహన చేసి వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు పెట్టి వాళ్ళని పంపించేసేసి మిగిలిన పంచుతారు. ఇది జనరల్గా చేసేది. సో అట్లాగే ఒక స్పెసిఫిక్ గ్రహం మీద కూడా చేయొచ్చు అది. సో దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్రీతికర వస్త్రం వేసి, ప్రీతికర ధాన్యం పోసి, దాని మీద గ్రహాన్ని కలశం పెట్టి గ్రహాన్ని ఆవాహన చేసి, ధూపదీప నైవేద్యాలు పెట్టి, ప్రదక్షిణాలు చేసి వాళ్ళని పంపించేసేసి మిగిలినవి పూజారి గారు కొన్ని తీసుకెళ్ళిపోతారు, గృహస్థ కొన్ని ఇస్తారు. దట్ ఈస్ అ ప్రోగ్రామ్. ఓకే, సో అది 1.5 hour చేసే ప్రోగ్రామ్ ఇది ఓవరాల్గా మ్యాక్సిమం. సో ఇది ఒకసారి శాంతి మంచి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు ఉంటే అది చేయిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎవరైనా మన తరపున రికమెండ్ చేస్తే బెటరే కదా. బట్ అలా మనకి అవన్నీ సాధ్యం కాని అట్లా నేను చెప్పిన ప్రోగ్రామ్ దృష్టి. ఓకే, రెండోది మీకు దానాలు అన్నాను. బ్రాహ్మణుడికి దానాలు ఇచ్చేటప్పుడు ఎంతో గౌరవంతో ఆయన గ్రహంగా భావిస్తాం. అది ఆవులు బ్రాహ్మణులు ఆ గ్రహాల యొక్క ప్రతినిధులు ఈ భూలోకంలో. అది సద్బ్రాహ్మణుడు ఒక గోవు కానీ, అంటే ఆవు కానీ, ఎద్దు కానీ. సో స్త్రీ గ్రహాలకి మనం శాంతి చేయాలంటే ఆవుకి, పురుష గ్రహాలకి శాంతి చేయాలంటే ఎద్దుకి పెడతాం. సో మీరేం గాబరా పడద్దు, మీకు మొత్తం టేబుల్ ఇచ్చాం. దాంట్లో ఏవి పురుష గ్రహాలు, ఏవి స్త్రీ గ్రహాలు, వాడికి ఆవు ఏంటి అని మొత్తం టేబుల్ ఉంది. మీకు టేబుల్ దగ్గరికి వెళ్దాం మనం. సో బిఫోర్ దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద కాన్సెప్ట్. ఓకే, సో దానాలు బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒట్టిగా ఇవ్వకూడదు. సో అంటే ఏ గ్రహానికైతే మనం దానం చేయాలి, ఏ గ్రహం పేరు మీద, ఆ గ్రహం యొక్క ప్రీతికర వస్త్రం. సో ఏ రంగు అనేది అక్కడ ఉంటుంది మన టేబుల్లో, ఆ రంగు వస్త్రం. అలాగే నారికేళం అంటే కొబ్బరికాయ, అలాగే ధూపం అంటే అగరబత్తులు, పూలు, ఫలాలు ఉండాలి. ప్లస్ ఆ ప్రీతికర ధాన్యం ఇస్తాం. సో ప్రీతికర వస్త్రం, ప్రీతికర ధాన్యం, మిగిలిన నారికేళం, ధూపం, పువ్వులు, ఫలాలు,
దక్షిణ, ఇవన్నీ ఉండాలి. సో పూలు ఫలాలు, ధూపం, దక్షిణ, నారికేలం, ఈ ఒక 5 పెట్టి, ఈ 2 పెట్టి వాళ్ళనే గ్రహంగా భావించి వాళ్ళకి ప్రణామం చేసి తీసుకోమని ప్రార్థించి వాళ్ళకి ప్రదక్షిణం చేసి ఆ సంకల్పం చెప్పాలి. ఇలా నాకున్న పీడ పరిహారార్థం మీకు దానం ఇస్తాం. అక్కడ దానం కరిష్య అంటాం, ఇక్కడ దిష్టి తీస్తున్నాం అంటాం, అక్కడ దానం ఇస్తున్నాం లేదంటే దానం కరిష్య అంటాం. అది తేడా అనమాట. అదే అంటే మన సంకల్పం అంతా సేమ్ ఉంటుంది. ఈ లాస్ట్ లో ఈ దిష్టి తీస్తున్నాను బదులు దానం ఇస్తున్నాను, ఆ దానం కరిష్య. అది కొంచెం ఈజీగా కరిష్య అంటే ఇస్తున్నాను, చేస్తున్నాను, అదొక్కటే తేడా. మిగిలిందంతా సేమ్ అండి. ఈ సంకల్పం అనుకుంటూ వాళ్ళకి అది దానం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేసి వాళ్ళకి ప్రణామాలు చేసి వాళ్ళ దీవెనలు తీసుకుని రావటం అంతే పని. అది దానం చేయటం. ఇది కూడా చాలా మంది చేస్తున్నారు దానాలు ఎక్కువ. ఓకే, ఇక దిష్టి దగ్గరికి వద్దాం. ఆవుకి ఏంటంటే ఆవుకు దానం చెప్పి ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం లేదంటే ఆ ప్రీతికర ధాన్యాన్ని ఇదే సంకల్పంతో సేమ్ ఇదే విధంగా ఆవుకైనా సరే ప్రదక్షిణం చేయటం, ఆవుకి తినిపించడం, ఈ సంకల్పం చదవటం, పెట్టడం, రావటం. సో ఉడకబెట్టినవి అయితే బెటర్. కొంతమంది నానబెట్టినవి కూడా పెడుతూ ఉంటారు. సో మీకు ప్రీతికర ధాన్యం అనేది అక్కడ చూద్దాం, టేబుల్లో ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ప్రత్యేకించి ఎప్పుడు కూడా రైస్ పెట్టొద్దు ఆవులకి. ఇది అందుకంటే అంటే అది చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఆవులకి. ఇది ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయాలి. అంటే జనరల్గా ఏమైనా పెడితే ఏం చేస్తారంటే బియ్యం నానబెట్టి బెల్లం కలిపి పెడతారు, అది కొద్దిపాటి మోతాదులో. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్సెప్ట్. బట్ కుక్డ్ ఫుడ్ ఎప్పుడు పెట్టకూడదు. అంటే ఇది అన్నం ఎప్పుడు పెట్టకూడదు ఆవుకి. ఓకే, సో దిష్టి తీయటం దగ్గర. సో దిష్టి తీయటం కంటే ఏం లేదు, జస్ట్ ఒక స్టూల్ తీసుకోవడం. సో దీని మీద ఒక చిన్న పేపర్ ప్లేట్ ఏదో తీసుకుని దాంట్లో ఒక్కొక్క ముద్ద చేయాలి. ప్రీతికర ఆహారం అంటారు దీన్ని. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రీతికర ఆహారం ఉంటుంది, అది టేబుల్లో ఉంది. సో అది చేసి దాన్ని స్టూల్లో పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి. ఎక్కువ చల్లొద్దు, ఎక్కువ చల్లితే మీ పక్కింటి వాళ్ళకి అందరూ అనుమానం వస్తుంది మీరు ఏదో చేతబడి చేస్తున్నారని. పసుపు కుంకుమ అంటే భయపడతారు అందరూ. పసుపు కుంకుమ చిటికెడు అంటే జస్ట్ ఇది పించ్ అంటే ఇది దాంట్లో ఇలా జల్లటం అంతే, ఎక్కువ వేయకూడదు. ఎరుపు పసుపు కనిపించకూడదు. ఎరుపుకు పసుపు కనిపించిందంటే మాత్రం జనాలు భయపడతారు. సో పవిత్రత కోసం, ఎందుకంటే ఏదన్నా కానీ మనం చేసే దాంట్లో కానీ తీసుకొచ్చే దాంట్లో కానీ ఎక్కడన్నా కానీ తప్పులు ఉండొచ్చు. పసుపు కుంకుమ చల్లితే అది పవిత్రత చెందుతుంది. సో ఎప్పుడైతే మనం ఒక దొన్న తీసుకుని దానికి యాక్చువల్గా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వెరైటీ ఉంది. అవన్నీ ఆకులు మనం తీసుకురాలేము. సూర్యుడికి తెల్ల జిల్లేడని అట్లా అవన్నీ టీడీఎస్ ప్రోగ్రామ్. సో ఒక పేపర్ ప్లేట్ కానీ ఒక దొన్న కానీ తీసుకుని దాంట్లో ఒక ముద్ద చేయాలి అన్నం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒక గ్రహానికి పెరుగు అన్నం ఉంటుంది, ఒక గ్రహానికి నేతి అన్నం ఉంటుంది, ఒక గ్రహానికి పాలన్నం ఉంటుంది, ఒక గ్రహానికి మినప్పిండి అన్నం ఉంటుంది, అంటే మినప్పిండి అన్నంలో కలపడం. అట్లా మీకు అక్కడ ప్రొసీజర్ ఉంది. అదే ప్రీతికర ఆహారం టేబుల్లో ఉంది. సో దాన్ని ఎలా చేయాలో కూడా అక్కడ చెప్పాం. సో దాన్ని ఒకటి చేసి ఒక పిడికెడు లేదంటే గుప్పెడు అది తీసుకుని పేపర్ ప్లేట్లో పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఈ సంకల్పం అనుకుంటూ, మనం చెప్పిన సంకల్పం అనుకుంటూ 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఓకే, 3 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత మనిషిని ఎవరో ఒకరి నుండి దిష్టి తీయాలి. సో ఇట్లా 3 సార్లు దిష్టి తీయాలి. దిగతీయటం అంటారు, 3 సార్లు దిష్టి అంటారు. కొంతమంది ఏమో క్లాక్ ఇట్లా తిప్పితే ఒకటి అంటారు. వాట్ ఎవర్ మీకేది ఇట్లా అర్థమైందని నా పెన్ను కనిపిస్తుందా అది. సో అంటే ఇట్లా తిప్పి ఇట్లా అని ఇట్లా మళ్ళీ వెనక్కి వస్తారు, అది ఒకటి. ఇట్లా ముందుకు వెళ్తారు మళ్ళీ ఇలా వెనక్కి వస్తారు అట్లా. ఓకే, సో అదొక 3 సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహ దిక్కు వైపు పెట్టాలి. గ్రహ దిక్కు వైపు పెట్టి రావాలి. ఓకే, సపోజ్ మీరున్న ఇంటి దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, మీరున్న ఇంటి దగ్గర నుంచి ఎక్కడైతే దిష్టి తీస్తున్నారో దిష్టి తీసేటప్పుడు కూడా డైరెక్షన్ అని ఎవరిని అడగొచ్చు. సపోజ్ మీకు సూర్యుడికి మీకు దిక్కులు ఆల్రెడీ చెప్పినట్లు గ్రహ కారకత్వాల్లో చెప్పాను. ఎస్,
ఓకే. సో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఏంటంటే తూర్పు దిక్కు. సో తూర్పు ఫేస్ మనం తూర్పు సూర్యుడికి సపోజ్ సూర్యుడికి దిష్టి తీస్తున్నాం, సూర్యుడి దిష్టి తీస్తే నేను పడమర ఫేస్ చేయాలి. సూర్యుడికి దిష్టి తీసేటప్పుడు పడమర ఫేస్ చేసి కూర్చోవాలి. ఆపోజిట్ అంటే ఇప్పుడు నేను ఈస్ట్ వైపు కూర్చున్నాను కానీ ఫేసింగ్ పడమర వైపు ఉంటుంది. ఎదురు దిష్టి తీసేవాళ్ళు తూర్పు వైపు తిరిగి ఉంటారు, వాళ్ళు నాకు దిష్టి తీస్తున్నారు. అది ఎవరైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళు ఏ దిక్కు అయితే గ్రహం దిక్కుందో ఆ వైపు తిరిగి తీస్తున్నారు. కూర్చునే వాళ్ళు ఆపోజిట్ లో కూర్చున్నారు. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓకే. అందుకని మీరు ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి వింటూ కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైనా సరే అంతే. సపోజ్ మనం కేతువు తీస్తున్నాం, కేతువు ఏంటి? ఈశాన్యం. సో నైరుతి ముఖంగా కూర్చుంటాము, తీసే వాళ్ళు మాత్రం ఈశాన్యం ఫేస్ చేస్తారు, తీయించుకునే వాళ్ళు మాత్రం ఆపోజిట్ డైరెక్ట్ ఫేస్ చేస్తారు. సో కేతువు తీసేటైతే నైరుతిని ఫేస్ చేస్తారు. ఓకే. సో గ్రహ దిక్కు వైపు పెట్టి రావాలి. ఇక్కడ మళ్ళీ ఉంది. సపోజ్ మీరు కనుక అపార్ట్మెంట్లో ఉంటే టెర్రస్ మీద పెట్టచ్చు. ఎందుకని? పక్షులు కానీ ఏదైనా తినాలి ఇవి, పక్షులు లేదా జంతువులు. పక్షులు అయితే బెస్ట్ ఆప్షన్ కాబట్టి పైన పెట్టచ్చు. కానీ కొంతమందికి మిద్దె మీద కానీ లేదంటే టెర్రస్ మీద కానీ పెట్టే అవకాశం లేనప్పుడు, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ అదే ఆ కిందకి వెళ్ళి అదే డైరెక్షన్ మాత్రం మెయింటైన్ చేయండి. అదే డైరెక్షన్ వెళ్ళి కుక్కలో పెట్టచ్చు. అది ఫస్ట్ ఆప్షన్ పక్షులు, అది వీలు కాని పక్షంలో కుక్కలు. సో ప్రత్యేకించి కొన్ని తినకపోతే కొద్దిగా బెల్లం కలపండి. ప్రత్యేకించి శనికి చేసేటప్పుడు నల్ల నువ్వులను మినప్పిండి కలుపుతారు, చేదుగా ఉంటుంది. సో కొంచెం బెల్లం కలిపితే తింటాయి. పాలన్నం పెరుగన్నం అయితే నో ప్రాబ్లం, అవన్నీ తినేస్తాయి. కుక్కలు అయితే ఇంకా అసలు ఏం ఖాళీ ఉంచదు. అది సో అదండి పరిస్థితి. ఏదన్నా పరజీవులకి పెట్టాలి, మనం తీసుకోకూడదు. ఇది బయటపడేయాలి. దిష్టి తీసింది పీడ కాబట్టి పీడ వదిలేస్తున్నాం, అంటే విసిరేయాలన్నమాట ఆ డైరెక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. అయితే మనకి విసిరేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇది అట్లాగే తీసుకెళ్ళి అక్కడ పెడితే పక్షులు తింటాయి, జంతువులు తింటాయి. వాటర్ బాడీ ఉంటే ఆ వాటర్ బాడీలో పడేయచ్చు. మనం గణేష్ నిమజ్జనం లాగా నిమజ్జనం చేస్తాం, అయిపోయిందని తీసి పడేస్తున్నాం. అది సో దిష్టి తీసి బయట పడేయమంటారు కదా, అట్లాగే మనం ఏ డైరెక్షన్ లో పడేయాలో చెబుతున్నాం. అది ఇంతకుముందు ఏంటంటే ఒక పిడికిడు మెతుకులు ఎక్కడైనా పడినా కోళ్ళు ఏ ఉండేవి తినేసేవి. ఇప్పుడు ఈ రోజు అట్లా కదా, మనం తీసుకెళ్లి పెట్టాల్సి వస్తుంది. అది సో ఇంతకుముందు పెద్ద కష్టం కాదు. ఈ రోజు మనం చూసి ఏదో విధంగా తీసుకునే విధంగా ఎక్కడైనా పెడితే ఉపయోగపడుతుంది. అది అయిపోయిన తర్వాత స్నానం చేయాలి. ఇక మనం పీడ తొలగించి ఉన్నాం కాబట్టి స్నానం చేయాలి. కొంతమంది ఏమంటారు, స్నానం చేసి మళ్ళీ స్నానం చేయాలండి అంటే, ఎస్ స్నానం చేయండి, ఇది చేసి మళ్ళీ చేయండి. లేదు మీరు పిల్లలు ఉంటారు అట్లాంటివన్నీ ఉంటే మీరు దిష్టి తీసిన తర్వాత మాత్రం చేయాలి. ముందు చేయలేకపోయినా కనీసం తర్వాతనే చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, తీసేవాళ్ళు తీయించుకున్న వాళ్ళు ఇద్దరు చేయాలా? ఇద్దరు చేస్తే మంచిది. ఇక దాన్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళందరూ చేస్తే మంచిది. సో ఇది ప్రొసీజర్. ఓన్లీ స్నానాలు ఎక్కువ ఉంటాయి ఇది. సో కొంతమంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు చేయాలి? సో దీనికి ఒక్కొక్క టైం ఉంది. యాక్చువల్గా మనం ఏదైతే పీడ తీస్తున్నామో ఆ గ్రహ లగ్నం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. బట్ అవన్నీ ఎత్తుక్కుని అవన్నీ చేయకుండా నేను ఒక కామన్ సొల్యూషన్ కనుక్కున్నాను. అంటే దోషరహిత సమయము అని ఉంటుంది. దోషరహిత సమయం ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత, అంటే సూర్యోదయానికి ముందు ఒక 45 నిమిషాలు, తర్వాత ఒక 45 నిమిషాలు అని చెప్పారు. సో నేను రఫ్గా 6 to 7 అని అందరూ చెబుతుంటాను. ఇది దోషరహిత సమయం అందరూ చేయండి. ఇంకొక రీజన్ నేను ఎందుకు పొద్దున్నే చెబుతున్నాను అంటే, పొద్దున్న తీయకపోతే తర్వాత తీయడం, ఆ తర్వాత తీసుకుందాంలే అనుకుంటారు, అది చేయరు. ఒకసారి బయటికి వెళ్ళారంటే ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి ఇది మెయింటైన్ చేయలేదు. అందుకని పొద్దున్నే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది పెట్టాను. సో వాళ్ళు లేచిన తర్వాత ఇది చేసేసి స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇట్లా అయితే మీరు మెయింటైన్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము ఒక వారం మిస్ అయిపోయాం, కొనసాగించవచ్చా? లేదని కొనసాగించవచ్చు. అది సో ఈ సంకల్పం సరిగ్గా చేసుకుని చక్కగా ప్రే చేసి, మనం ఎంతో పాపాలు చేసినా ఇప్పుడైనా మనకి ఈ శాంతి జరిగి కొద్దిగా పరిహారాలు వస్తే మేము మంచి చేద్దామని భావన అనే దాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా చేయొచ్చు. అది సో ఇంటెన్సిటీ ఉంటే రోజు చేయొచ్చు, లేదంటే వారానికి ఒకసారి చేయొచ్చు, మధ్యలో మిస్ అయినా చేయొచ్చు. బట్ ఇది ప్రోగ్రామ్ ప్రొసీజర్, ఇది మన చేతిలో చేయాల్సింది. ఓకే, ఇది మొత్తం హోల్ ప్రొసీజర్ ఫర్ దిష్టి. ఓకే సార్, సో నౌ ఐ విల్ గో టు ద టేబుల్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు ఆల్రెడీ నోట్స్లో నేను చెప్పిందంతా కూడా మీకు నోట్స్లో రాసి ఉంది. ఐ విల్ ఓపెన్ యువర్ ఓన్ నోట్స్ వాట్ ఐ సెంట్ యూ. వేర్ ఇస్ దిస్?
మీకు కొత్తది పెట్టలేదు ఇక్కడ. కొత్తది పెట్టలేదు. ఓకే, సో లెట్ us see. చూడండి, ఇంతకుముందు లాస్ట్ ఇదే చెప్పేవాడిని ప్రశ్నాలగ్నం గోచారం, కానీ దాన్ని ముందుకు పెట్టాను ఎందుకంటే ప్రశ్నాలగ్నం కూడా తెలియాలి కదా సంకల్పం చేయడానికని దీన్ని ముందుకు పెట్టాము. చూడండి, పాపగ్రహాలకు సంబంధం నా జన్మలగ్నమైన లేదా ప్రశ్నాలగ్నమైన డాష్ లగ్నం, డాష్ స్థానం, డాష్ నక్షత్రం, డాష్ డాష్ గ్రహం, డాష్ కోరికలు ఆటంకం కానీ పీడ పరిహారం ఇస్తుంది. సో మీకు చెప్పింది ఇందాక సరే. సో శుభగ్రహానికి సంకల్పం అది ఈజీ అయిపోతుంది. ఇది అర్థమైతే అది తర్వాత ఈజీ అవుతుంది. ఓకే, సో పిడికడి ప్రీతికర ఆహారాన్ని దొన్నలో పెట్టి ఆహారంపై కొంచెం పసుపు చల్లాలి, తర్వాత స్టూల్ పై పెట్టి 3 సార్లు ప్రదక్షిణ సంకల్పం అనుకుంటూ చేసి 3 సార్లు సవ్య అపసవ్య తల మీద నుంచి దిష్టి తీసి ఆ పాపగ్రహ దిక్కులో పక్షులకు పెట్టాలి. దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి. షార్ట్ కట్లు నేను చెప్పింది అక్కడ రాశాను. అది సో అట్లా మొత్తం మీకు ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా అవన్నీ ఉన్నాయి. దానాలు, బ్రాహ్మణుని దానం చేయడం, ఆవు తినిపించడం, దిష్టి తీయడం, అది శాంతి గురించి లేదు, అది మనం ఎట్లా బ్రాహ్మణుని అడిగి చేయాల్సింది. సో దానాలు ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలి, అది సో దిష్టి తీయడం, శుభగ్రహాలను బలపరచడం, అది నెక్స్ట్ చెబుతాను. ఇది చూడండి, ఇక్కడ టాపిక్ ఉంది. ఇక్కడ లెట్ us see this. ఓకే ఓకే యా, చూడండి సూర్యుడికి చూడండి రంగులు కూడా ఆల్రెడీ అలాగే రంగులు వేసాను. సూర్యుడి గోధుమ రంగు అయింది. గోధుమలు ఆయనకి ప్రీతికర ధాన్యం, ప్రీతికర ఆహారం. అంటే ఏంటి, దిష్టి తీయాలన్నాయి అంటే గోధుమ అన్నం అంటారు. ఇది రాసుకోండి, గోధుమ అన్నం అని అక్కడ జస్ట్ ఎడిట్ చేసుకుని, కొత్త దాంట్లో ఎడిట్ చేసారో తెలియదు. గోధుమ అన్నం అంటాం. గోధుమ అన్నము, దాంట్లో చక్కెర, నెయ్యి, పాలు కలపండి. ఎందుకంటే ఇది మనం ఎక్కువ వండాల్సిన అవసరం లేదు, పక్షులకే వేస్తున్నాం కాబట్టి అవి తినేస్తాయి. అదే మనం నైవేద్యం పెట్టాలి భగవంతుడి కంటే మాత్రం అది శుభగ్రహాల దగ్గర వస్తుంది. అప్పుడు మాత్రం దాన్ని గోధుమ రవ్వ హల్వా అని రాశాను. కానీ గోధుమ రవ్వ హల్వా చేయడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది. అందుకని మీకు అంత టైం లేకపోవచ్చు, జస్ట్ గోధుమ రవ్వ అన్నం పెట్టేసి చక్కెర, నెయ్యి, పాలు పెట్టేసి కలిపేసేసి దిష్టి తీసేసి పెట్టేయచ్చు. ఓకే, అందుకని ఇక్కడ ప్లస్ లైన్ ఉంటాయి చూడండి. అయ్యే కలిపేసి వండితేనే ఇట్లా అవుతాయి నైవేద్యానికి. ఎందుకంటే నైవేద్యం చేసిన తర్వాత మనం తీసుకోవాలి ప్రసాదం. దిష్టి తీస్తే బయటపడేస్తాం, నైవేద్యం పెడితే మనం స్వీకరిస్తాం. శుభగ్రహాల ధాన్యాలు మనం తింటే మంచిది. శుభగ్రహాల యొక్క ధాన్యం కానీ వాళ్ళకి ఇష్టమైనవి కానీ మనకి మంచివి. పాపగ్రహాలు వర్జిస్తే మంచిది, పాపగ్రహాలు దిష్టి తీసి బయటపడేస్తాం, అవి మనకు కలిసి రావు ఆ ధాన్యాలు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఓకే, సో ఇక్కడ చంద్రుడు బియ్యము, వడ్లు. చంద్రుడు వైట్ కలర్, బియ్యం చూడండి కలర్తో సమానంగా ఉంటుంది ధాన్యం. బియ్యము, వడ్లు అంటే మనం వడ్లు ఇప్పుడు ఎట్లా వాడడం, బియ్యమే. సో అన్నం వండి చక్కెర, నెయ్యి, పాలు ఇది కలిపేస్తే మన చంద్రుడికి దిష్టి తీయచ్చు. దీంతో చంద్రుడు పాపగ్రహం అయితే. కుజుడు ఉన్నది, కుజుడికి అన్నము, బెల్లము, నెయ్యి, పాలు. అదే బెల్లం పొంగల్ అవుతుంది, ఇదేమో చక్కెర పొంగల్ అవుతుంది. క్షీరాన్నం అంటాం, పరమాన్నం, క్షీరాన్నం, పరమాన్నం లేదంటే క్షీరాన్నం. అది సో బుధుడికి ఏమో పెసలండి, అందుకని చూడండి ఆయన కలర్ గ్రీన్. ఈయనకి కందులు చూడండి, కుజుడికి ఆయన కలర్ రెడ్, కందుల కలర్ అనమాట. ఈయన బియ్యం కలర్ చంద్రుడు, గోధుమల కలర్ సూర్యుడు. బుధుడు పెసలు కాబట్టి పెసల కలర్ గ్రీన్ కలర్. అన్నము ప్లస్ పాలన్నం అంతే, జస్ట్ పాలన్నం. అది సో గురువుకి శనగలండి, శనగలు కాబట్టి ఎల్లో కలర్ గురువుకి. పెరుగన్నం, ఈయనకి పెరుగన్నం చేసి దిష్టి తీసేయచ్చు. శుక్రుడికి అలసందలు, నేతి అన్నం ఈయనకి. శనికి నల్ల నువ్వులు, ఆయన కలర్ బ్లూ ఆర్ బ్లాక్ రెండు ఉంటాయి ఆయన. అన్నం ప్లస్ మినప్పిండి ప్లస్ నల్ల నువ్వుల పిండి. ఆ నల్ల నువ్వులు అయినా సరే, కొన్ని నల్ల నువ్వులైనా దాంట్లో కలిపేసింది ఆ ముద్దలో. రైస్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అన్నం అనేది ఎవరైనా ఉండాల్సిందే. సో కొంతమంది అడిగేది ఏంటంటే పొద్దున్నే లేచి అన్నం వండాలా, రాత్రి వండింది అట్లా పెట్టేసేసి మేము వాడొచ్చా అంటారు. మీ ఇష్టం, ఓపిక లేకపోతే రాత్రిది, ఓపిక ఉంటే పొద్దుంది. అది ఇంకా అవన్నీ ప్రాక్టికల్ మ్యాటర్స్ మీరు డీల్ చేసుకోండి. అది సో సపరేట్గా నైటే వండుకుంటామని చిన్న గిన్నెలో కొద్దిగా, మార్నింగ్ లేవగానే అది వాడతామంటే ఇట్స్ యువర్ చాయిస్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది సో
రాహు మినుములు, అన్నం ప్లస్ మినప్పిండి. చూసారా, శనికి అన్నం ప్లస్ మినప్పిండి ప్లస్ నల్ల నువ్వులు ఉన్నాయి. రాహుకు మాత్రం అన్నం ప్లస్ మినప్పిండే ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా శని రాహు. కేతు ఉలవలు, అన్నం ప్లస్ ఉలవ పిండి. అది సో కొద్దిగా ఉలవల్ని మిక్సీలో వేసి కొద్దిగా పౌడర్ చేసేస్తే అన్నంలో ఉలవ పిండి కలిపేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక నైవేద్యం దేవుడి గురించి జస్ట్ చెబుతాను, శుభగ్రహాల గురించి. ప్రస్తుతం మనం పాపగ్రహాలకి చెప్పాను. చూడండి, సూర్యుడు పురుష గ్రహం, ఎద్దు. చంద్రుడు స్త్రీ గ్రహం, సో పాలిచ్చే ఆవు. ఎందుకంటే పాలిచ్చే తల్లికి కారకుడు చంద్రుడు, కాబట్టి పాలిచ్చే ఆవుకి అంటే దూడున్న ఆవుకి పెట్టాలి. ఏది చంద్రుడి యొక్క పీడ పరిహారార్థం బియ్యం చేస్తే నేను చెప్పాను, కొద్దిగా బియ్యం తీసుకోండి, బెల్లం కలిపి పెట్టండి, అంతే ఎక్కువ పెట్టద్దు. అది సో అది పాలిచ్చే ఆవుకి. కుజుడికి వచ్చి కందులు, సో కందులు కోడిగెత్తకి. కందులు ఉడకేసి పెడతారు, లేదంటే కందులు నానబెట్టైనా పెట్టచ్చు. నానబెడితే కొద్దిగా బెల్లం పెట్టాలి అని తెలియదు. వాళ్ళని ఎవరైతే ఆవులను చూసుకుంటున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ చెబుతారు, ఏ ఆవులు తింటే, ఏ ఎద్దులు తింటే, ఏం తింటే, అనేది ఎంత తింటే. సో బుధుడికి వచ్చేసి ఎద్దు అండి. ఎందుకంటే బుధుడు పురుష గ్రహం. చూడండి, ఇక్కడ పురుష గ్రహం స్త్రీ గ్రహం కూడా రాసి ఉన్నాయి తర్వాత టేబుల్లో. సో దాన్ని కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ అన్నీ ఉన్నాయి స్పష్టంగానే. ఏ రోజు అనేది కూడా ఉంది. వాళ్ళకి ఇష్టమైన రోజు చేయండి. సపోజ్ గురువు కంటే గురువారం చేయాలి పీడ పరిహారార్థం. సూర్యుడికి పీడ తీసేయాలంటే ఆదివారం, చంద్రుడికి సోమవారం. అట్లా వాళ్ళకి ఇష్టమైన రోజున వాళ్ళకి ఇష్టమైనది మనం గిఫ్ట్ ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం, సంకల్పం రాసి మెసేజ్ పంపిస్తున్నాం, రిప్లై వస్తుంది. అది ఓకే. సో గురువు ముసలెద్దు అండి, ఎందుకంటే ముసలితనానికి కారకుడు గురువు కాబట్టి ముసలెద్దు. ఇది శుక్రుడి తెయ్యావు కదా, పెయ్యావు అంటే ఇంకా దూడ పెట్టిన ఆవు అంటే కన్య, ఎందుకంటే శుక్రుడు కన్యాకారకుడు కాబట్టి పెయ్యావు. యంగ్ శని ముసలితనానికి కారకుడు కాబట్టి ముసలావు. ఆయన స్త్రీ గ్రహం ప్లస్ ముసలితనానికి కారకుడు ముసలావు. గురువేమో పురుషుడు, ముసలితనానికి కారకుడు కాబట్టి ముసలెద్దు. సో అట్లా కాంబినేషన్స్ వల్ల ఎగ్జాక్ట్ పెట్టాము. ఇక్కడ అన్ని ప్రిసైజ్ గా మ్యాచ్ అవ్వాలి, అప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి. అన్నిటికీ ముఖ్యమైనది బేసిస్ చెప్పాను, సరైన సంకల్పం ఉండాలి. ఆ సంకల్పానికి ఆధారంగా నేను మారాలి అనేది ఆ భావంతో చేస్తే మీకు వర్క్ అవుతుంది. రాహు అంటే మినుములు. సో రాహు కూడా శని ఫ్రెండ్ కాబట్టి ఆయన ముసలావు కాబట్టి ఈయన కూడా ముసలావే. గురువు ఫ్రెండ్ కేతువు కాబట్టి ఆయనది ఏదైతే ఆయనది వస్తుంది. సో గురువుకి కూడా గురువారం, రాహుకి శనివారం. వాళ్ళ ఫ్రెండ్స్ ఏవైతే ఉంటే అవే వచ్చేస్తాయి ఆ వారాలు, ఆ కారకత్వాలు. ఓకే, సో దిష్టి తీయడం అనేది ఇక్కడతో కంప్లీట్. నా శుభగ్రహాలకు బలపరచడం. మనకి శుభగ్రహాలు బహుశా మన జాతకంలో అంత బలంగా లేదు, వాళ్ళని బలపరుద్దాం, లేదంటే వాళ్ళ దశ అయిపోయింది కానీ మనకు వాళ్ళ నుంచి మనం మేలు పొందాలి అనుకుంటే శుభగ్రహాలను బలపరచవచ్చు. శుభగ్రహాలను బలపరచడానికి 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేంటి, వాళ్ళని నైవేద్యం పెట్టచ్చు, వాళ్ళకి అభిషేకం చేయొచ్చు, వాళ్ళకి పూజలు చేయొచ్చు, కొన్ని స్తోత్రాలు చదవచ్చు. సో అవన్నీ చేస్తే మనకి శుభగ్రహాల బలం పెరిగి వాళ్ళ యొక్క దీవెనలు మనకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం రత్నాలు, రంగులు కూడా వాడుకోవచ్చు. శుభగ్రహం యొక్క రోజులు వాడుకోవచ్చు. వాళ్ళ నెంబర్స్ కూడా చూద్దాం, నెంబర్స్ కూడా వాడుకోవచ్చు. అది మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో నెంబర్ కూడా ఉన్నాయి. కొత్త డాక్యుమెంట్లో నెంబర్స్ కూడా యాడ్ చేసినట్టున్నారు. ఓకే, సో ఇదండి మనం రింగులు పెట్టుకోవాలంటే ఏదైతే మనకు శుభగ్రహాలు బలంగా ఉన్నాయి. ప్రత్యేకించి లగ్న, పంచమ, నవమాధిపతులు మీ నోట్స్ లో ఇచ్చారు. లగ్నాధిపతి ఎక్కువగా ఆరోగ్యానికి, పంచమాధిపతి ఎక్కువగా విద్యకి, సంతానానికి, నవమాధిపతి ఎక్కువగా ధనానికి. ఎవరు ఏది కోరుకుంటే ఆ అధిపతిని, మనకి శుభగ్రహమైన అధిపతిని తీసుకోవడం, ఆయన తీసుకుని వేసుకోవడం. వాళ్ళ దశలు వచ్చినప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు. శుభగ్రహాలు ఎప్పుడు శుభగ్రహాలే మీ జీవితాంతం వాళ్ళు మేలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు స్టాండర్డ్ గా 2-3 శుభగ్రహాలు ఉంటాయి. అయితే ఆ శుభగ్రహం కనుక పాపగ్రహానికి కట్టుబడి వాళ్ళ 2 ఇళ్ళు కూడా పాపత్వం చెందుంటే వాళ్ళ శుభత్వం హరించేసి ఆ గ్రహం యొక్క శుభత్వం ఏమి మనకు పనికిరావు. ఆ గ్రహం యొక్క రంగులు కానీ, రోజులు కానీ, రత్నాలు కానీ పనికిరావు. ఎప్పుడు అవి పాపగ్రహాల చేత చూడబడి, సైడ్లకు అట్లా కట్టుబడి వాళ్ళ 2 గృహాలు కూడా పాపుల చేత చూడబడితే శుభత్వం హరిస్తుంది. లేదు అంటే మాత్రం వాళ్ళ శుభత్వం ఉంటుంది, జీవితాంతం మనకి మేలు జరుగుతుంది. సో వాళ్ళ శుభగ్రహం యొక్క వారం, రంగులు, రోజు, రత్నాలు, నెంబర్లు అన్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇది శుభగ్రహానికి. చూడండి, ఇది పుష్యరాగం ఎల్లోగా ఉంది కదా గురువుకి, ఇది నీలం ఇది శనికి, ఇదేమో వైడూర్యం కేతువుకి, రాహుకి గోమేధికం, ఇది కుజుడికి పగడం, ఇది సూర్యుడికి మాణిక్యం, శుక్రుడికి వజ్రం, బుధుడికి మరకతం, చంద్రుడికి ముత్యం. ఇవి 9 మన కుడి చేయికి పెట్టుకుంటాం. కుడి చేయ, ఎడం చేయ అని అడుగుతుంటారు కొంతమంది.
బట్ ప్రిఫరబుల్ కుడి చెయ్యే. సో కాబట్టి కుడి చెయ్యే ఇచ్చాం మీకు అక్కడ. కుడి చేతికి ఏ వేలికి ఏది పెట్టుకోవాలనేది రింగ్ ఫింగర్ అంటుంటారు కదా, వజ్రం ఇది ఇక్కడ. సో కొంతమంది ముత్యాన్ని ఇక్కడ పెడుతుంటారు, ఇక్కడ పెడుతుంటారు. డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్, బట్ ఇది ఇది ఫాలో అవ్వండి. మీకు ఈ బొమ్మ కూడా పెట్టినట్టున్నాం ఆల్రెడీ మీకు ఇచ్చిన నోట్స్లో. ఓకే, ఇప్పుడు శుభగ్రహాలకు కూడా సంకల్పం చూడండి, చిన్న తేడా ఉంటుంది. నా జన్మ లగ్నం వారి ప్రశ్న లగ్నమైన డాష్ లగ్నం, డాష్ స్థానం, డాష్ నక్షత్రం, ఇవన్నీ సేమ్, అడ్రస్ సేమే. ఏ గ్రహానికైనా అడ్రస్ ఒకటే. లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నారు, ఎన్నో నక్షత్రం, ఎన్నో పాదంలో ఉన్నారు. ప్లస్ ఇక్కడ ప్రసన్నుడై, అక్కడేమన్నాం శాంతింపబడి అన్నాం, ఇక్కడ ప్రసన్నుడై అంటాం. డాష్ కోరికలతో ఐ థింక్ వాట్ ఎవర్ వాళ్ళ కారకత్వాలు ఏదైతే భావాలను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారో అభివృద్ధి కలిగించాలి. ఇక్కడేమో ఆటంకాలు తొలగించాలన్నా, ఇక్కడే అభివృద్ధి కలిగించాలన్నా. అక్కడేమో నాయన నువ్వు కొంచెం ప్యాసిఫై అయ్యి నాకు కొంచెం ఉపశమనం కలిగించాలంటున్నా. ఇక్కడేమో మీరు కొంచెం ఇంకా బలపడి మీరు ఇంకా ప్రసన్నులై ఇంకా అభివృద్ధి చేయండి. మీరు ఆల్రెడీ నాకు ఇవి ఫేవరబుల్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ అంటే థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, కొంచెం కొద్దిగా ఎక్కువ చేయండి. అది అభివృద్ధి కలిగించాలని ఆ గ్రహ ప్రసన్నార్థం. అక్కడేమో పీడ పరిహారార్థం. చూడండి ఇక్కడేం ప్రసన్నార్థం, అంతే తేడా. సేమ్ లాజిక్, జస్ట్ కాన్సెప్ట్ వేరుగా ఉంది అంతే. ఇప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు మనం వీటినే వండి పెడుతున్నాం అంతే. వండి ఆ దేవుడు, ప్రతి గ్రహానికి కూడా ఒక ఆధిపత్య దేవుడు ఉన్నారు. జనరల్గా ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ నవగ్రహాలను ఎక్కువ పూజించాం, నవగ్రహ ఆధిపత్య దేవుళ్ళని ఎక్కువ పూజిస్తూ ఉంటాం. సో ఇప్పుడు చూడండి, సూర్యుడికి రాముడు అండి. సో కాబట్టి సూర్యవంశంలో జన్మించినాడు కాబట్టి రాముడు ఆధిపత్య దేవుడు అవుతాడు. సూర్యుడు అంటే రాముడిని ప్రసన్నం చేసుకుంటే సూర్యుడు ప్రసన్నం అవుతాడు. సో అందుకని రాముడి ఫోటో అందరి దగ్గర ఉంటే రాముడికి కావాల్సిన 4-5 స్తోత్రాలు చదివి ఆయన గోధుమ రవ్వ హల్వా పెట్టి ఆదివారం పూట ప్రసాదంగా దాన్ని తీసుకుంటే మీకు సూర్యుడు చేసే మేలు చాలా పెరుగుతుంది. ఓకే, సో అట్లా మనకు ఉన్న శుభగ్రహాలన్నిటికీ అలా చేయొచ్చు. చంద్రుడికి వచ్చి లక్ష్మీదేవి, ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవితో పాటు పుట్టాడు కాబట్టి. సో చంద్రుడు ఆధిపత్య దేవత లక్ష్మి అయింది. సో లక్ష్మీదేవిని పూజిస్తే చంద్రుడు ప్రసన్నం అవుతారు, ఇద్దరు సోదరి చంద్రుడికి. సో కుజుడు సో యవ్వనంలో ఉండి పోరాట పటిమ కలిగి భగవంతుడి తరపున పోరాడాడు కాబట్టి కుజుడికి హనుమంతుడు ఆధిపత్య దేవుడు అయ్యాడు. హనుమంతుడికి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదివి బెల్లం పొంగలు పెట్టి మనం నైవేద్యం పెట్టి స్వీకరించినట్టయితే కుజుడు చేసే మేలు మనకి ఎక్కువ అవుతుంది. అలాగే బుధుడు శుభుడిగా ఉంటే బుధుడి యొక్క ఆధిపత్య దేవుడు వినాయకుడు, ఆయనకి వినాయకుడికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు చదివి పాలన్నం ఆయనకి పెడితే ఆయన ప్రసన్నమై మనకి ఇంకా మేలు చేస్తాడు. అలాగే గురువు శుభుడిగా ఉంటే గురువుకి ఆధిపత్య దేవుడు గురువు, నిజమైన ఆది గురువు ఎవరు? కృష్ణుడు, భగవద్గీత బోధించిన కృష్ణుడు. సో కాబట్టి ఆది గురువు అయిన కృష్ణుడిని పూజించినట్లయితే బృహస్పతి గురువు ప్రసన్నుడవుతాడు. ఆయనకి పెరుగన్నం ఇష్టం, ఆ పెరుగన్నం పెట్టినట్లయితే మనకి గురువు చేసే మేలు మెరుగవుతుంది. అలాగే శుక్రుడు శుభుడిగా ఉంటే శుక్రుడికి ఆధిపత్య అంటే శుక్రుడికి ఆధిపత్య దేవత పార్వతీదేవి, స్త్రీ గ్రహం. సో శనికి వచ్చేసి శివుడు, రాహువుకి వచ్చి కార్తికేయుడు, కేతువుకి వచ్చి శేషసాయి విష్ణు. ఎందుకంటే కేతువు సర్పగ్రహం, సర్పం మీద శయనించిన విష్ణువు కాబట్టి శేషసాయి విష్ణు అంటే రంగనాథుడు, అనంత పద్మనాభుడు, వీళ్ళందరూ కూడా కేతువుకి ఆధిపత్య దేవతలు అవుతారు. వాళ్ళకి ఉలవన్నం పెట్టేసి పొంగల్లాగా ఉలవన్నం పెట్టేసి మేలు పొందొచ్చు. అది ఏ రోజు? గురువారం రోజు. సేమ్ రోజులు చేయాల్సింది అంత సేమే. పాపగ్రహాలకేం దిష్టి తీస్తాం, శుభగ్రహాలకేం నైవేద్యం పెడతాం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి ఐ థింక్ another one point I was about to say. ద అబ్జర్వబుల్ పాయింట్ ఇక్కడ చూడండి, శని పాలితులందరికీ కూడా శివుడి ఫ్యామిలీ వచ్చింది. చూడండి, శని అంటే శివుడు, శుక్రుడు అంటే పార్వతీదేవి, బుధుడు అంటే వినాయకుడు, రాహు అంటే కార్తికేయుడు. ఇదంతా శివుడి ఫ్యామిలీనే చూడండి. అలాగే మీరు చూస్తే గురు పాలితులందరికీ కూడా విష్ణువు ఫ్యామిలీ వచ్చింది. చూడండి, సూర్యుడికి రాముడు, చంద్రుడికి లక్ష్మీదేవి, కుజుడికి హనుమంతుడు, బుధుడికి ఏమో వినాయకుడు, గురువుకి ఏమో కృష్ణుడు. సో కృష్ణుడు, రాముడు, లక్ష్మీదేవి, హనుమంతుడు, శేషసాయి విష్ణు. సో అటేపునంత విష్ణు పాలితంగా, గురు పాలితం అంటే విష్ణు పాలితం. సో అందుకనే విష్ణుదేవుళ్ళే అటేపున వచ్చారు. ఈ టైపున అందరూ కూడా శివపాలితం, అందరూ కూడా శని పాలితులకి అందరికి కూడా శివుడి ఫ్యామిలీనే వచ్చారు. సో ఈ విధంగా కూడా మనం చూడొచ్చు అంత రెండు కూడా డివిజన్స్ ఎలా ఉన్నాయో. ఓకే, సో ఈ విధంగా మన శుభగ్రహాలను బలపరచుకోవచ్చు. దశ అయిపోయినా కానీ ఇట్లా చేయటం ద్వారా కొంత బలాన్ని మనం తెచ్చుకోవచ్చు. అలాగే రంగులు, రత్నాలు. ఇక నెంబర్లు అంటారా, మీకు మీ దాని నెంబర్లు కూడా ఇచ్చారు. నేను జస్ట్ ఇక్కడ నెంబర్లు వేస్తాను మీకు. ఓకే, ఎస్. సూర్యుడికి 1 అండి, చంద్రుడు 2, కుజుడికి 9,
బుధుడికి 5, గురువుకి 3, శుక్రుడికి 6, శనికి 8, రాహు 7, రాహు 4, కేతు 7. ఇవి నెంబర్స్. సో ఇవి అంటే ఎక్కువగా పురుష గ్రహాలకి బేసి సంఖ్యలు, స్త్రీ గ్రహాలకి సరి సంఖ్యలు. అది సో అందుకని ఎక్కువగా గురు పాలితులకి పురుష గ్రహాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి బేస్ సంఖ్యలు మంచివి, శని పాలితులకి సరి సంఖ్యలు మంచివి ఓవరాల్గా. అంటే ఏదైనా కారు కొనాలన్నా నెంబర్లు చూసుకోవాలన్నా. సో ఈ విధంగా మనం ఈ సంఖ్యలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఐ థింక్ సంఖ్యాశాస్త్రం ఎక్కడి నుంచే వచ్చింది, వాళ్ళు దీన్ని ఒప్పుకోకపోవచ్చేమో కానీ, బట్ మనకి శుభగ్రహాలు పాపగ్రహాలు తెలిసి వాళ్ళ నెంబర్లు తెలిస్తే ఏ నెంబర్లో ఉపయోగపడతాయి, ఏ నెంబర్లో ఉపయోగపడవు తెలుస్తుంది. అక్కడి నుంచి మిగిలినంత మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యుయేషన్. ఓకే, సో వీ హ్యావ్ డన్, వి కంప్లీటెడ్ ద టాపిక్. ఎనీ క్వశ్చన్స్ హియర్? సార్ దీంట్లో ఇప్పుడు బుధుడు పెసళ్ళు ప్లస్ పెసళ్ళు అనేమో ధాన్యంలో రాసిర్రు, అన్నం ప్లస్ పాలు అన్నారు. అంటే ఇది పెసళ్ళ అన్నం అని అర్థము? కాదు సార్, పెసలు అనేది దానం చేయడానికి ఆవుకు తినిపించడానికి ధాన్యం వస్తుంది. ప్రీతికర ఆహారం వచ్చి దిష్టి తీయడానికి అండి. ఇది దిష్టి కోసం, ఇది దానం కోసం. ఇక్కడ రాసుకోండి, ఇది దిష్టికి, ఇది దిష్టి, ఇది దానంకి. అదే నేను కన్ఫ్యూజ్ అయినాను సార్. అదే అంటే మీరు గోధుమలు 1 కేజీ గోధుమలో 2 కేజీ గోధుమలో, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఇది పురుష గ్రహం అయితే బేసి సంఖ్యలో కేజీలు తీసుకెళ్ళాలి, స్త్రీ గ్రహాలు అయితే సరి సంఖ్యలో కేజీలు తీసుకెళ్ళాలి. 2, 4, 6, ఇదైతే 1, 3, 5 కేజీలు. అంటే అట్లా వాడుకోవచ్చు. ఇవి దానం చేయాలి కాబట్టి అన్ని కేజీలు తీసుకెళ్ళి దానం చేయొచ్చు. 1 కేజీ కానీ 3 కేజీలు కానీ 5 కేజీలు కానీ. ఈ దానం అంటే బ్రాహ్మణ్కినా సార్? ఈ దానం బ్రాహ్మణుడికి లేదంటే ఆవుకి. అచ్చా, అంటే ఆవుకు దానం ఇవ్వడము, ఇవేమో పక్షులకు పెట్టడం. ఇది గోధుమలు ఉన్నాయి సార్, గోధుమల్ని ఉడకవేసి దాన్ని కొంచెం బెల్లం కలిపి పెడతారు ఆవుకి. అదే ఇవే ఎందుకంటే అన్ని ధాన్యాలు ఎక్కువ ధాన్యాలు తింటాయి, దాని కాదు కొన్ని అరుగుదల కోసం బెల్లం కలిపి పెడతారు. అది సో అందుకని అది కీపర్స్ అడిగితే వాళ్ళు ఈ దిష్టి అనేది ఏమో ముద్ద చేసి పక్షులకు గాని కుక్కకు గాని పెట్టేది. అవును. మరి ఇప్పుడు మనం టెర్రస్ మీద పెట్టినాం అనుకోండి సార్, టెర్రస్ మీద పెట్టవచ్చు అన్నారు కదా. టెర్రస్ మీద పెట్టినప్పుడు ఏ పక్షి వచ్చి అది వారం రోజులైనా తినకపోతే ఏం చేయాలి సార్? దట్ క్వశ్చన్ ఇస్ అంటే మనం తీసుకెళ్లి ఇంకా పడేయటమే. బట్ అంటే ఒకసారి గమనిస్తే నెక్స్ట్ సారి నుంచి కుక్కలో పెడితే బెటర్. కొంతమందికి ఏంటంటే 1-2 వారాల తర్వాత అలవాటు పడి తింటా ఉంటాయి. సో అట్లా కొద్దిగా గమనించి చేయాలి. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు దిశ కూడా చూసి పెట్టాలని అన్నారు. దిక్కు చూసి పెట్టాలన్నారు. అంటే దిక్కు చూసి పెట్టాలంటే మన ఇంటి నుండి దిక్కా? చెప్పాను కదా మీకు, మీరు ఏదైతే ఇంట్లో ఉన్నారు, సపోజ్ మీ అపార్ట్మెంట్ ఉన్నారు అనుకోండి, అపార్ట్మెంట్ కి మీరు సెంటర్ చేసుకుని దానికి ఈశాన్యం ఎటు ఆగ్నేయం ఎటు చూసుకుని ఆ డైరెక్షన్. అంటే టెర్రస్ మీద అయితే అట్లా పెట్టొస్తుంది. టెర్రస్ కాకుండా బయట పడేయాలి, బయట వేసేయాలి అంటే అప్పుడు దిక్కులు దొరకడం కష్టమైతుంది కదా. మనకు అటుపక్క అటుపక్క 3 దిక్కుల ఇండ్లు ఉంటాయి కదా. అవును సార్, మీరు ఆ డైరెక్షన్ వెనక్కి వెళ్తే ఎక్కడో చోట కుక్కలు దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ పడమర అన్నారు, మీ ఇంటి నుంచి దిగుతారు, కింద దిగేసి పడమర వైపుకి వెళ్తారు. ఎంత ఎటు పడమర వస్తే అటు. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీ ఇంటి వెనకాల ఇల్లు ఉంది, కానీ మీరు తిరిగి వెళ్ళి పడమరకి వెళ్ళొచ్చు. తిరిగి వెళ్ళొచ్చు. ఎట్లయినా తిరగండి, కానీ మీ ఇంటి నుంచి ఆ డైరెక్షన్ లో పెట్టారు చివరికి. పెట్టడం మాత్రము మన ఇంటి నుండి డైరెక్షన్ చూసుకొని పెట్టాలా? ఓకే ఓకే ఓకే. ఇంకొకటి సార్, అంటే అవుట్ ఆఫ్ ద వే, మీరు ఇల్లు కూడా అందరు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ కాక మనకే సూట్ అవుతుందో అన్నారు కదా. శుభగ్రహాల డైరెక్షన్ మనకి మేలు, ఆ డైరెక్షన్ లో మనకి గుమ్మం ఉంటే మంచిది. ఆ టాపిక్ కవర్ అయిపోయిందా సార్? ఏం లేదండి, మీకు శుభగ్రహాలు దిక్కులు చెప్పమంటే దిక్కులు చెబుతాను నేను మామూలుగా. దిక్కులు చూసుకొని అంటే ఎవరికైనా నైరుతి వస్తే కూడా నైరుతి ఉండొచ్చు అంటారు మరి. నా ఆఫీస్ నైరుతి ఫేసింగ్, నాకు రాహు శుభుడు కాబట్టి నేను నైరుతి ఫేసింగ్ నా ఆఫీస్. ఆఫీస్ గేట్ నైరుతి నుంచి వస్తుంది, ఎవరు తీసుకోలేదు. అది
క్లోజ్ చేసేయమని చెప్పారు వేరే వాస్తు వాళ్ళు. నైరుతి అని అది ధైర్యం చేసి తీసుకున్నాను. ఇట్స్ లాస్ట్ 1 year ఐ బిన్ యూజింగ్ ద సేమ్ ఆఫీస్. అంటే నైరుతిలో కూడా 2 దిక్కులు ఉంటాయి కదా సార్? అంటే ఇట్స్ లైక్ రీజనబుల్లీ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. ఏదైనా ఒకటే అనుకోవచ్చా? సపోజ్ మీకు పాలితులే కదా కార్నర్ అటు ఇటు ఎటు డోర్ వచ్చినా పర్లేదు, కార్నరే. ఒక్కసారి దిక్కుల పేజ్ పెట్టండి సార్. మరి దిక్కుల పేజ్ మీకు ఆల్రెడీ మన గ్రహ కారకత్వాలు చెప్పినప్పుడు చెప్పాను. ఇట్లా నేను అటెండ్ అవ్వలేదు కదా సార్, అది లేకుంటే కదా అప్పుడు. పేజ్ మీద వేయండి సార్, ఫోటో తీసుకుంటా సార్. ఒక ఫుల్ పేజ్ మీద వేయండి సార్. ఏం లేదు సార్, మీకు చెప్తే నేను నీట్ గా వేసుకుంటాను. మీరు 7th 8th క్లాస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఐ థింక్ ఫస్ట్ 10 minutes లోనే మీకు చక్కగా నీట్ గా స్క్రీన్ మొత్తం అక్కడ నుండి తీసుకుంటా. అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. మెయిన్ గా ఆ రోజు ఈ దిక్కులే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది సూర్యుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ దిక్కులు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే పని చేస్తాను సార్, నేను ఇక్కడ చదువుకొని అంటే విన్న తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మీకు కాంటాక్ట్ చేస్తాను. నాకు సండే మెసేజ్ ఐ విల్ గివ్ యు ఆన్సర్. అవును సార్, అవును సార్. గురు ఇది బుధుడు వస్తారు ఇట్లా అంతే. చంద్రుడు ఇది వాయువ్యం, ఇది రాహు, ఇది వచ్చేసి కుజుడు. మా బుక్ లో కూడా ఉన్నది కదా సార్ ఇది? బుక్ లో కూడా మోస్ట్లీ ఉండాలి. నేను మీ బుక్ లో అంత ఎక్కువ రిఫర్ చేయలేదు. నేను ఓల్డ్ బుక్ నేను చేశాను, తర్వాత వాళ్ళు రివైజ్ చేయమంటే చేశారు. బుక్ లో 67 పేజ్ నంబర్ లో ఉన్నది ఇది. ఇంకా బ్రహ్మాండం గ్రహాల దిశలో ఉన్నది. వాళ్ళు వదిలిపెట్టరు, అంటే ఇవి టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు 2-3 గ్రహాలు ఫేవర్ ఉంటాయి కదా సార్? అవును. మరి ఏ ఫేసింగ్ ఇల్లు పెట్టుకోవడం బెటర్? ఏది బలం ఉంటుంది సార్? ఏది హైయెస్ట్ బలం ఉంటే అదా సార్? ఆబ్వియస్ గా ఇంకా అంటే లోయెస్ట్ డిగ్రీసా లేకపోతే హైయెస్ట్ పీరియడా? అలా కాదు సార్, ఎప్పుడు నేను గ్రహం చెప్పాను అంటే గ్రహం ప్లస్ 2 గృహాలు. ఇల్లు ఏది తీసుకోవాలి అని, ఏ ఫేసింగ్ తీసుకోవాలి అని. అదే సార్, ఇప్పుడు సపోజ్ మీకు శని ఉన్నాడు, శని పాలితులు, శని బలంగా ఉన్నాడు, బుధుడు బలంగా ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉన్నాడు. మీకు అది డిగ్రీలను బట్టి చూడాలన్నా సార్? డిగ్రీలు లేదా ఉచ్చ నీచులు ప్లస్ వాళ్ళ 2 గృహాలు ఎలా ఉన్నాయి. కొంతమందికి 2 గృహాలు చెడిపోయినాయి అనుకోండి, సగమే ఉంటుంది వాళ్ళ బలం. సో ఓవరాల్ బలం చూసినప్పుడు వాళ్ళ డిగ్రీలు చూసుకుంటాం, వాళ్ళ 2 హౌసులు కూడా చూసుకోవాలి. వాళ్ళ 2 హౌసెస్ శుభత్వం చెందినయా పాపత్వం చెందినయా, అది ఆబ్వియస్ గా మనకు కెరీర్ చెప్పినప్పుడు కానీ ఎక్కడైనా సరే మనకు బలమైన శుభగ్రహం ఏంటంటే వాళ్ళ నెంబర్లు, వారాలు, రంగులు, రోజులు బాగా ఫస్ట్ ఆప్షన్. గ్రాడ్యువల్ గా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ లైక్ దట్. సో చూడండి, కరెక్ట్ 1 hour పట్టింది. 8:23 to 9:23. థిక్ టాపిక్ అని అంటే భార్యాభర్తలకు డిఫరెంట్ దిక్కులు వస్తాయి కదా సార్ మంచి ఉన్నప్పుడు. మరి ఏది తీసుకుంటే కరెక్ట్? ఎవరి జాతకం ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. యజమాని ఒకటే ఇంట్లో ఉంటారు కదా సార్? యజమాని సార్, యజమాని ఎవరైతే వాళ్ళ దిక్కే తీసుకుంటారు. వివాహం ఎట్లయితే పురుషుడి ప్రకారమే చేస్తారు. ఓకే, సో 2 జాతకాలు పంపించారు సార్. యాక్చువల్లీ ఇది లాస్ట్ డే ఫుల్ డే. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. సార్ నేను కృష్ణ సార్. చెప్పండి. కృష్ణ మాట్లాడుతాను సార్. చెప్పండి సార్. నేను అదే నా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపిస్తాను సార్, నేను వాట్సాప్ పెడతాను. ఒకసారి అది చూసి చెప్తారా సార్? మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు కాదు సార్, మీరు యాక్చువల్ నా పర్సనల్ కాదు సార్, ఒకసారి వెరిఫై చేసుకుందామని. సరే, మండే కానీ ట్యూస్డే కానీ చెబుతాను సార్, బికాస్ రేపు సాటర్డే సండే ఫోన్ చేస్తాను. షూర్ సార్. నో ప్రాబ్లం, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను చెప్తాను. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం సార్. ఇంకొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆగ్నేయం సైడ్ లో పెట్టాలనుకుంటున్నాం సార్, దిష్టి తీసి. ఆ సైడ్ లో ప్లేస్ లేదు యాక్చువల్లీ. ఐ మీన్ పక్కనే 3-4 హౌసెస్ ఉన్నాయి. ఆ డైరెక్షన్ లో కొంచెం దూరం అయినా వెళ్ళి పెట్టొచ్చా? పెట్టచ్చు. ఆ డైరెక్షన్ వెళ్ళి అక్కడ దూరం వెళ్ళి కుక్కలకి వేసేయచ్చు. అక్కడ కుక్కలు అయ్యి ఉంటాయి. ఓకే సార్. కుక్కలు ఉండే దగ్గర పెడితే ఎవరికి డౌట్ రాదు. వాళ్ళు ఎందుకంటే 5 నిమిషాల్లో కుక్కలు ఖాళీ చేసేస్తారు. అదే ఒకటి.
సరే ఇప్పుడు హౌస్ వాస్తు ప్రకారం అంటే ఎవరైతే జాతకంలో బలంగా ఉంటుందో వాళ్ళ పేస్ నే పర్చేజ్ చేయాలా సార్? మంచిది. ఓకే. ఇద్దరు భార్య భర్తల ఎవరి పేరు బలం ఉంటే వాళ్ళ పేరు మీద పర్చేజ్ చేయాలన్నా సార్ అర్థం? నో నో నో, భర్త బాధ్యత భర్తది ఇప్పుడు. సపోజ్ ఇప్పుడు యజమానిది అంత ఇదిగా లేదనుకోండి, స్ట్రాంగ్ లేదనుకోండి. యా నవేడేస్ అట్లా చెబుతున్నారు, భార్య జాతకం బాగుంటే భార్య పేరు అని ఇట్లా చెబుతున్నారు. సరే ఠీక్ హై, ఐ డోంట్ డిసగ్రీ విత్ ఇట్, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. సో యజమాని ఓకే, ఈ మధ్య అట్లా స్త్రీ జాతకం బాగుంటే సరే అని చెబుతున్నారు. సరే ఠీక్ హై. ఇంతకుముందు ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీని సపరేట్ గా చూడలేదు, కల్చర్ లో ఇద్దరిని కలిపే చూస్తున్నారు. కానీ భార్య పేరు అయితే బాగుంటుంది, భర్త పేరు అయితే బాగోదు అనేది లేదు ఇంతకుముందు కాన్సెప్ట్. అది మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్ గా స్త్రీ జాతకాన్ని ఎక్కువ పట్టించుకోరు. ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళ జాతకమే ఫైనల్. కల్చర్ ప్రకారం అదే సార్, ఇప్పుడు యజమాని జాతకంలో పవర్ఫుల్ లేదు సార్, ఇల్లు పర్చేజ్ చేయడానికి వీక్ ఉంది అనుకో. సపోజ్ వైఫ్ ఉంది అనుకో, తన పేరు ఓకే. సో సార్ ఏం క్వశ్చన్ సార్? మీకు క్వశ్చన్ అడగండి, నేను తక్కువ చెబుతాను. అది బికాస్ ఇప్పుడు అనాలిసిస్ చేసే అంత ఇది లేదు. హెల్త్ చూడండి సార్. ఓకే ఫైన్. సో ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ లగ్న ఎక్కడ ఉంది సార్? ఓకే, కుంభలగ్నం కాబట్టి 6వ స్థానం ఉంది. ఆరోగ్యం అంటే 6వ స్థానం, 6వ స్థానాధిపతి ఎట్లా ఉన్నారు చూద్దాం. ఈ 6ని ఎవరు చూస్తున్నారు? మూన్ చూస్తున్నాడు. మూన్ ఏంటి పాపి కదా, దశ అయిపోయిందా లేవలేదా? దశ అవ్వట్లేదు, అవ్వలేదు కూడా. సో మూన్ ఎంత బలంగా ఉన్నాడు? 28, అంత బలంగా ఏం లేదు. సో ఎక్కువ ఇబ్బంది పెట్టి కానీ కొంచెం ఇబ్బంది పెడతారు. ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా. సో చిన్నపిల్ల అంటే 20 సంవత్సరాల వరకు బాల్యకారకుడైన మూన్ బలం ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ఈఎన్టీ హెడేక్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా రెస్పిరేటరీ థింగ్స్ మూన్ కారకుడు. తలకాయ నొప్పి అట్లాంటివి. అది సో ఏమైనా కొద్దిపాటి అట్లాంటివి ఉండే ఛాన్స్ ఉంది. ఇంకెవరన్నా చూస్తున్నారా? జూపిటర్ చూస్తున్నారా? చూడట్లేదు. సాటర్న్ చూస్తున్నారా? చూడట్లేదు. కుజుడు, వీళ్ళు ముగ్గురిని చూసుకోవాలి. మార్స్ కూడా చూడట్లేదు. ఓకే, సో అది సైడ్ లుక్స్ ఉన్నాను చూసుకున్నాం. ఎదురుగా ఉన్నది మూన్ ఇక్కడే ఉన్నాడు. ఓకే, సో ప్లస్ అధిపతి 6th అధిపతి వచ్చా మూన్ పాపి, 6th అధిపతి పాపి, ఆయనే చూస్తున్నాడు. సో కొంచెం 20 ఏళ్ళ వరకు కొంచెం చిన్న చిన్న సమస్యలు, తర్వాత కూడా కొద్దిగా కొనసాగుతాయి. కానీ ఇట్ మే నాట్ బి సో ప్రామినెంట్, అంటే 28 డిగ్రీలు కాబట్టి. అయితే అధిపతి ఆయన అయ్యాడు, ఆయన చూస్తున్నాడు కాబట్టి కొంచెం పెరుగుతుంది ఇంటెన్సిటీ. అండ్ జూపిటర్ కూడా ఉన్నాడు లగ్నంలో. జూపిటర్ ఉంటే ఏంటంటే పాపి ఉన్నాడు కాబట్టి ఇమ్యూనిటీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. ప్లస్ మార్స్ కూడా చూస్తున్నాడు. మార్స్ ఉన్నాడు. రాహు అయిపోయాడు. రాహు అయిపోతే కేతు బలవంతుడు అవుతాడు. జూపిటర్ దశ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా బాగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే రాహు అయిపోయి కేతు మిగిలాడు. జూపిటర్ తో కలిసి ఉన్న కేతు బలవంతుడు. ప్లస్ మార్స్ ఎదురుగా చూస్తున్నాడు, ఆయన సగం అయ్యాడు. బాడీలో ఇమ్యూనిటీ లేదు సార్, ఇమ్యూనిటీ లేదు, స్టామినా లేదు. అండ్ 6 మూన్ చూస్తున్నాడు. అంటే బాడీని స్ట్రెంగ్తెన్ చేయాలి ఫస్ట్. అది సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ప్లస్ సూర్యుడు ఎలా ఉన్నాడు? తనుకారకుడు. ఒక సన్ కూడా పాపే కదా. పాపి వీనస్ పట్టుకున్నాడా? వీనస్ 8 డిగ్రీలు. వీనస్ నీచిలో ఉన్నాడు. సన్ 15 డిగ్రీలు. మెర్క్యూరీ విచ్లో ఉన్నాడు, కానీ మెర్క్యూరీ ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు. సన్ 15. ఓకే, సన్ తనుకారకుడిని శుభగ్రహం పట్టుకుంది కాబట్టి కొంత పర్లేదు. అండ్ సన్ హౌస్ పోయింది. కానీ శుభుడైన వీనస్ నీచలో ఉన్నాడు కదా సార్. నీచిలో బలం తక్కువ ఉంటుంది అంతే. కానీ ఎఫెక్ట్ ఉంటుంది పట్టుకున్నా. పట్టుకుంటాడు కానీ హీస్ బలహీనుడు, ఆయన బలం లేదు. సార్ బలహీనుడు బలవంతుని పట్టుకోగలరా? పట్టుకోగలరు. అది అంటే స్ట్రాటజిక్ పొజిషన్ అంటారు. అంటే హీస్ ఇన్ అడ్వాంటేజియస్ పొజిషన్. హీస్ వీక్, హీస్ ఇన్ అడ్వాంటేజియస్ పొజిషన్. అది సపోజ్ ఇప్పుడు నేను వీక్ అని సార్, మీ వెనకాల నుంచున్నాను, నేను హ్యాండ్స్ అప్ అనగలను అట్లా. సో అది
ఓకే సార్. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే పలు రకాలుగా దెబ్బతింది. ప్లస్ ఆహార విహార నిద్రలు సరిగ్గా లేవు. రెగ్యులేషన్ పోయింది. అదే ఇది నాకు అనిపిస్తుంది. మీకేం తెలుసు? మీకు తెలిసి ఉండొచ్చు కదా అమ్మాయి గురించి. ఏమైనా కరెక్టేనని చెప్పినయి ఏమన్నా? కొంచెం హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి ఇప్పుడు అందుకే. ఆహా! ఓకే. ఒకటి అద్దాలు అవుతున్నాయి చిన్నప్పటి నుండి. ఆహా! సో అద్దాలున్నాయంటే సూర్యుడు ఎట్లాగో పాపే రెండో స్థానాన్ని సూర్యుడు కూడా చూస్తున్నాడు. సూర్యుడు కళ్ళకి కారకుడు. రెండో స్థానం నేత్రాలకి. అయితే వీనస్ థైరాయిడ్ కూడా ఉంది సార్ చిన్నప్పటి నుండి. అదే మూన్ వల్లనే. అదే బాల్యకారకుడు చంద్రుడు 6ని చూస్తున్నాడు కదా షష్టాధిపతి. అదే అన్నాను కదా ఏదైనా సమస్యలు ఉంటాయి. సో థైరాయిడ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్. గొంతు కూడా రిలేటెడ్ టు మూనే. Next, let us see next one. Where is the next one? Okay, I'm closing this. Okay. Oh. ఏమి ఇది రావట్లేదు. ఈమెకు లగ్నము తప్పించి అన్ని ప్లానెట్స్ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉంటున్నాయి సార్. దాని ఏమైనా ఉంటుందా సార్? లగ్నం తప్పించి అన్ని రాహుకేతుల మధ్య. జనరల్ గా కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషంలో ఏం ప్రత్యేకత లేదు. కానీ మీరు కాళహస్తికి వెళ్ళి పూజ చేయించమని ఇట్లాంటి ఏం చెబుతుంటారు. దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఓకే, అదేం ప్రాబ్లం కాదైతే. రాహుకేతువులు ఏం పెద్ద వాళ్ళేం బలవంతులు కాదు. ఏమంత మనకు నెగిటివ్ చేసి అంత బలవంతులు ఏం కాదు. సో లగ్నంలో ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం కావాలి? ఈమె చిన్నపిల్లనా? చిన్నపిల్ల సార్. ఓకే. సో ఏమంటారు? ఏం కావాలంటారు మెయిన్ గా? మనం రోజు ఎట్లా డిస్కస్ చేస్తున్నాం అట్లా చేస్తే అంటే లాస్ట్ క్లాస్ ఉండదు సార్. ఎందుకంటే లాస్ట్ క్లాస్ ఫుల్ ఇదే ఉంటది థియరీ. అంటే నాకు ఐడియా లేకుండే సార్. ఐడియా లేకుంటే ప్లస్ నేను ఆల్మోస్ట్ 9 క్లాసెస్ ఫస్ట్ 9 వినలే కదా. అవునులే సార్. సో నాకు రోజు ఒకటి చెప్పొచ్చులే అని అనుకున్నా. ఇవాళ లాస్ట్ టైం పెట్టేసిన. మీరు 9 క్లాసులు వినకపోయినా తర్వాత మీరే హీరో అయిపోయారు మన అన్ని క్లాస్. ఓకే, చెప్పండి సార్. ఒకటి రెండు అడిగితే నేను టక్ నుంచి చదువుతాను. అదే సార్, హెల్త్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటది? ఓకే. సో మెయిన్ గా ఏంటంటే తులాలగ్నం కాబట్టి శుభులు వచ్చేసేసి చంద్రుడు, వీళ్ళ మన శనిపాలితులు కదా. శనిపాలితులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? మూన్ ఇక్కడ ఉన్నాడు. మూన్ ఉచ్చులో ఉన్నాడు. జూపిటర్, సాట్రన్. ఓకే, దశలు ఎలా ఉన్నాయి? మార్స్, రాహు, జూపిటర్. ఓకే, బాగున్నాయి సార్. ఓకే. కొన్ని మార్స్ సగం మిగులుతున్నాడు. మార్స్ పోయింటే బాగుండేది. సో మార్స్ సగం అవుతాడు. జూపిటర్ పూర్తిగా అయిపోతాడు పాపుల్లో. సో జూపిటర్ అయిపోతే మంచిదేలేండి. 8 మార్స్ అయిపోయింది కదా సార్. మార్స్ మొదటి గ్రహం కదా సార్. మొదటి గ్రహం ఎప్పుడు సగం 50% ఉంటాడు. రైట్. అది. సో అయితే ఏంటంటే అష్టమంలో జూపిటర్ వెళ్ళిపోతున్నాడు. అది మంచిది సార్. ఎందుకంటే అష్టమంలో సాటర్న్, మూన్ ఉన్నాడు. అమ్మాయి కాబట్టి మంచి మాంగళ్య బలం ఉంటుంది. 8లో శని ఉండటం మంచి ఆయుష్ ఉంటుంది. చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు. భలే ఉంది అక్కడ. సో సన్ మైనస్, మెర్క్యూరీ పాజిటివ్, వీనస్ పాజిటివ్, మార్స్. వీళ్ళు 4 ఉన్నారు. ఎవరు వీళ్ళలో బలంగా ఉన్నారు చూద్దాం. ఓకే. సో మూన్ చూస్తే 24, సాటర్న్ చూస్తే 2 డిగ్రీలు. వెరీ గుడ్. సో జూపిటర్ను పట్టుకున్నాడు. సో జూపిటర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బలం పెరుగుతుంది. దట్స్ వెరీ గుడ్ సైన్. సో 9లో చూద్దాం. 9లో ఎవరు బలంగా ఉన్నారు? సన్ 14, మెర్క్యూరీ 24, వీనస్ 20. అబ్బో, సన్నే బలంగా ఉన్నాడుగా సో ఫార్. మార్స్ 15. సన్ మార్స్ పోవాలండి. సన్ మార్స్ బలంగా ఉన్నారు. సో కొంచెం భయస్తురాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే సన్ అంటే పాపిగా ఉన్నాడు కాబట్టి 3ని చూస్తున్నాడు కాబట్టి ధైర్యోత్సాహాలు తక్కువ ఉంటాయి. అవును సార్. అదొకటి. అయితే వీళ్ళు శుభగ్రహాలు ఉన్నారు కానీ వీళ్ళని డామినేట్ చేస్తున్నాడు సన్. సో అక్కడ 2 శుభగ్రహాలు ఇరుక్కుపోయినాయి అక్కడ. సో 3, 4, 7, 8, 9 అయిపోయినాయి గ్రహాలు. ఓకే. సో చూద్దాం శని ఏం చేస్తున్నాడు. శని 8లో ఉండి 10ని చూస్తాడు. 8లో ఉండి 2ని చూస్తున్నాడు.
5ని చూస్తున్నాడు. సో మీరు విద్య గురించి అడిగారు కాబట్టి పంచమాధిపతి పంచమాన్ని చూస్తున్నాడు. వెరీ గుడ్, షీఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. సార్ అది సో ఎందుకంటే పంచమాధిపతి పంచమాన్ని చూస్తున్నాడు. అయితే మనకి ఎడ్యుకేషన్ టైంలో ఏ దశలో వచ్చాయి కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి రాహువే జరుగుతున్నాడు కాబట్టి రాహు ఫేవరబుల్ ప్లానెటే కాబట్టి కొంచెం బాగానే సపోర్ట్ చేస్తాడు. సో రీజనబుల్లీ గుడ్ ఎడ్యుకేషన్ అయితే చెప్పొచ్చు. అయితే 20 డిగ్రీల్లో ఉన్నాడు శని, 2 డిగ్రీలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు శని. సో పంచమాధిపతి పంచమాన్ని చూస్తున్నాడు, దట్స్ వెరీ గుడ్ సైన్. అండ్ మంచి కుటుంబం అంటే ప్రేమ ఆప్యాయత ఉంటుంది. 2ని చూస్తున్నాడు కాబట్టి 2ని శుభగ్రహాలు బలంగా చూస్తున్నాయి. మంచి ఆయుష్ ఉంటుంది, మాంగళ్య బలం బాగుంది. అచ్చా శాటర్న్ కొద్దిగా తొందరగా అవుతున్నాడు లైఫ్ లో. మెర్క్యూరీ, కేతు, వీనస్ ఠీక్. ఓకే, ఈ సన్ పోయి ఉంటే చాలా జాతకం బాగుండేది. సన్ డామినేట్ చేశాడు, సన్ అండ్ మార్స్ సగం పోయాడు కానీ సన్ గెలిచాడు. ఒకటే కొంచెం 9 అంటే ఏంటంటే అఫ్ కోర్స్ ఇవన్నీ పుణ్యం చేసేయి దాని. యా సో ఇక జూపిటర్ చూద్దాం. జూపిటర్ 12ని చూస్తున్నాడు, 2ని చూస్తున్నాడు. చాలా లేట్ గా స్టార్ట్ అవుతున్నారు సార్. ఏంటంటే సార్ అదే సన్ 21/4 లో స్టార్ట్ అవుతున్నాడు. అవును, ఇప్పుడే సో త్రూ అవుట్ ఎక్కువ ఉంటాడు అని అందరి దశలలో అయితే చిన్న గ్రహం అది. ప్లానెట్ 6 years కాబట్టి అంతర్దశలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సూర్యుడు అందరికంటే తక్కువ ప్లానెట్, చిన్న ప్లానెట్. ఇబ్బంది వచ్చిన టక్మని వెళ్ళిపోద్ది. ప్లస్ 14 degrees లో ఉన్నాడు ఆయన. 2 డిగ్రీలు 3 డిగ్రీలు అంటే బలం ఎక్కువ ఉండేది. మధ్యలో ఉన్నాడు కాబట్టి దట్స్ రీజనబుల్లీ ఓకే అనుకోవచ్చు. అది సో మెయిన్ ఏంటంటే శని అంటే శివుడు బాగా మేలు చేస్తున్నాడు. శివుడు ఆయుష్ని కాపాడుతున్నాడు, పలు రకాలుగా మేలు చేస్తాడు శని ఈ జాతకానికి. అయితే మిడిల్ ఏజ్ బాగుంటుంది, మిడిల్ ఏజ్ లో ఉన్నాడు శాటర్న్. 41 నుండి చాలా బాగుంటుంది. 2041 నుండి. అవును అవును. సో అది ఆయన పరిస్థితి. ఇక జూపిటర్ చూస్తున్నాడు. కుజుడు ఏం చేస్తున్నాడు? కుజుడు ఇక్కడ 9లో ఉండి 12 బాగా దెబ్బతింది 2 రకాలుగా. జూపిటర్ చూడటము, మార్స్ చూడటం వల్ల సో అనవసరమైన ఖర్చులు అయ్యే ఛాన్స్ ఉంది. మార్స్ ఇంకేం చేస్తున్నాడు? చూస్తాడా సార్? ఇవే ఖర్చు పెట్టదు. మనము 1000 రూపాయలు ఇస్తే సంవత్సరం మొత్తం ఆమె దగ్గరనే ఉంటాయి ఖర్చు అవ్వవు. అవును, కానీ పెట్టే ఖర్చు మాత్రం అంటే దాని ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేట్టుంది. అస్సలు పెట్టదు సార్ ఆమె. అది సరే అంటే బికాస్ షీ ఇస్ ఎ చైల్డ్, వీ కెనాట్ సే రైట్ నౌ. ప్లస్ ఇంకోటిది ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికమైన ఆసక్తి అంత తక్కువ ఉండొచ్చు. 9, 12 పోయినాయి. ఆధ్యాత్మిక చింతన గానీ ఎక్కువ ఉండకపోవచ్చు. 4 కూడా పోయింది. గురువు కుజుడు కూడా చూస్తున్నారు కేతుని 4ని. దానివల్ల ఏంటంటే కొంచెం గృహ సౌఖ్యము అంటే ఇంట్లో అంత హ్యాపీగా కనిపించరు. అంటే అది కొద్దిగా అలాంటి కొన్ని ఉండే ఛాన్స్ ఉంది. అది సో దట్స్ వాట్ అబౌట్ ఇట్. ఓకే, సో గ్రహానుకూలత మాత్రం మంచిగా ఉంది సార్. దశానుకూలత అంటే 2 మిక్స్డ్ గా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక భావంలో మాత్రం మంచి గ్రహానుకూలత ఉంది. దశల్లో కూడా ఒక పెద్ద పాపగ్రహమైన గురువు పోతున్నాడు. అలాగే గ్రహాల్లో కూడా ఒక భావం చాలా బాగుంది. అంటే దాంట్లో గురువుని శని పట్టుకోవడం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. గురువు దశ అయిపోతుంది. అయితే రెండో హౌస్ లో మాత్రం వీళ్ళు వీక్ అయిపోయి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. గ్రహానుకూలత మిక్స్డ్ గా ఉంది, దశానుకూలత మిక్స్డ్ గా ఉంది. అది దట్స్ నథింగ్ గ్రేట్, నథింగ్ లెస్. కొన్ని భావాల్లో షీఈస్ వెరీ గుడ్, కొన్ని భావాల్లో షీఈస్ పూర్. సో రెండో భావం బాగుంది అమ్మాయికి. మంచి షీ మే బి గుడ్ టాకర్, అంటే బాగా మంచి మాట్లాడతారు. హెల్త్ కూడా బాగానే ఉంటుంది కదా సార్. ఆయుష్ బాగుంది. 6ని ఎవరు చూడట్లేదు, స్పెషల్ గా ఏం లేదు. 6 నోటీసబుల్ గా ఏం లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ ఆమెకు కూడా దశలు చాలా బాగున్నాయి సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఓపెన్ చేసేది సార్ ఆ చార్ట్. దశలు చాలా బాగున్నాయి ఆమెకు. ఒకటి గురుడు అయిపోతాడు. అయిపోయిందంటే ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడే గురువు స్టార్ట్ అవుతుంది ఆమెకు. అవునవును, గురువు అయిపోతే మార్స్ అంటే ఏమైందంటే లగ్నం వచ్చేసి కుంభలగ్నం అయ్యేసరికి శుభులు తక్కువ అయిపోయారు. పాపలు ఎక్కువైపోయి శుభులు తక్కువయ్యారు. తక్కువ అయినా కానీ చాలా మంచిగా ఉన్నది కదా సార్. 2036 నుండి శని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎక్సలెంట్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం. శాటర్న్ 3లో ఉన్నాడు. 3లో ఉండి 5 చూస్తున్నాడు. ఇవి కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది సార్. ఎడ్యుకేషన్ పెద్ద 5 అంటే దశ ఎప్పుడు వచ్చింది? రాహు దశే కాబట్టి రాహు దశ కూడా మంచి దశ. ఇప్పుడు కొంచెం ఈ 2 years కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 years ఎడ్యుకేషన్ కొద్దిగా అనుకున్నంత సాధించేటట్టుగా లేరు. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? జస్ట్ అయిపోయింది.
సో నేను ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చేయమంటున్నా, ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. అవును, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే 5 జూపిటర్ చూస్తున్నాడు, సాటర్న్ కూడా చూస్తున్నాడు, కానీ జూపిటర్ దశ వచ్చింది, జూపిటర్ చూస్తున్నాడు కానీ కొంచెం ఇప్పుడు కొద్దిగా ఈ 2 years ఆమె కొద్దిగా గడ్డు సమయం. అది దాటితే బాగుంటుంది. ఈమె ఆమె కంటే బాగా ఉత్సాహవంతురాలు, కొంచెం ఉత్సాహం ఎక్కువ ఈమెకి. బాగుంది, ధైర్యోత్సాహాలు కానీ బాగున్నాయి, నిలవదనం కొంచెం ఆమెకి కొద్ది డిఫరెన్స్ ఉంది. ఈమెకి 9, 12 బాగుంది, 3 బాగుంది. ఆమెకి 3, 9, 12 వీక్ అయినాయి. ఇద్దరు కొంచెం డిఫరెంట్ గర్ల్స్, బోత్ ఆర్ డిఫరెంట్. అయితే ఇద్దరికి 5 బాగుంది, ఇద్దరు మంచి, ఇద్దరు శనిపాలితులే. ఇద్దరు శనిపాలితులే. అయితే ఆమెకి చంద్రుడు కూడా శుభుడు, ఈమెకి చంద్రుడు శుభుడు కాదు. అదొకటి తేడా వచ్చింది. సో ఈమెకి ఎడ్యుకేషన్ బాగానే ఉంది, ఈమె కూడా తెలియగలదే. అయితే జూపిటర్, మీరు అన్నట్టుగా జూపిటర్ దశ తొందరగా అవడం అనేది ఈమెకి అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ లగ్నంలో ఉన్నాడు, లగ్నంలో ఉండి చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు. 1, 5, 9, 7, 9 చూస్తాడు అది. సో అందుకని ఈ జూపిటర్ అయిపోతే మాత్రం ఆమెకి కొంచెం చాలా మెరుగవుతుంది. అయితే కుజుడు కూడా 7లో ఉన్నాడు కాబట్టి కుజుడు కొంచెం శాంతి చేసుకోవడం మంచిది. సగం ఉన్నాడు ఆయన, ఆ 2 కొంచెం దాటితే గానీ కొంచెం అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే. కుజుడికి ఒక్కరికి శాంతి చేస్తే చాలా సార్. అంటే ఇప్పుడు జూపిటర్ చేయాలి కదా, జూపిటర్ ఇప్పుడే మొదలయ్యాడు, మొన్నే 1 నెల క్రితమే, 20 రోజులు 15 రోజుల క్రితమే జూపిటర్ కూడా చేయాలి శాంతి. జూపిటర్ జరుగుతున్నాడు కదండి, ఆయన మెయిన్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు, స్ట్రాటజిక్ గా లగ్నంలో ఉన్నాడు ఆయన. అలాగే కుజుడు 7లో ఉన్నాడు. వీళ్ళు ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకొచ్చారు కదా. మొన్న గృహప్రవేశం ఉంటుందంటే, శుభకార్యం ఉంటుందంటే మా అన్న కూతురు అంటే మీరు కాదన్నారు ఈఎంఐ గురించి అప్పుడు చెప్పింది. ఈఎంఐ బాగుంది సార్, అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ జూపిటర్ అంటే అదృష్టం ఏంటంటే జూపిటర్ దశ అయిపోతుంది, అది కీ రోల్ లో ఉన్నాడు ఆయన. 16 సంవత్సరాలు కదా సార్ మ్యారేజ్, పిల్లలు అనేది ఇదే పీరియడ్ కదా. యూ డోంట్ నీడ్ టు వరీ. జూపిటర్ అయ్యాడంటే ఆయన 50% తగ్గిపోయినట్టే కదా. జూపిటర్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత సాటర్న్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. అది శని జూపిటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుడే కరెక్ట్ అంటారా? జూపిటర్ లో శని గాని, జూపిటర్ లో మెర్క్యూరీలో, మోస్ట్లీ జూపిటర్ లో మెర్క్యూరీలో మ్యారేజ్ అవుతుంది. జూపిటర్ లో మెర్క్యూరీ 8లో ఉన్నాడు కదా ఉచ్చులో. ఇవి 8 బాగుంది, 8 బాగుంది, కానీ 7 మార్స్ ని శాంతి చేసుకోవాలి జూపిటర్ కి. మార్స్ కూడా శాంతి చేయాలి సార్. రాహు కూడా అయిపోయాడు కాబట్టి కేతువు కూడా చేయాలి, ఎందుకంటే రాహు అయిపోయిన కేతువు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అని వాళ్ళిద్దరు కలిసి జూపిటర్ 7లో ఉన్నారు, జాగ్రత్తగా చేయాలి అమ్మాయికి. అదొకటి జాగ్రత్త తీసుకుంటే పెద్ద మిగిలిన శని కవర్ చేస్తాడు. అది సో అది పరిస్థితి. ఇవి కొంచెం ఎక్కువ భక్తి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఓకే సార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ క్లోజింగ్ హియర్ ఫర్ టుడే. నెక్స్ట్ మన అడ్వాన్స్ కు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తారా సార్? కొద్దిగా అంటే ఈసారి కొంచెం టైం పట్టొచ్చు, మేబీ మాక్సిమం 6 months పడుతుందేమో. చాలా అంటే నాకు ఇప్పుడు సండే ఎన్ని క్లాసులు చెప్పగలను సార్? ఆల్రెడీ 3 గంటలు చెబుతున్నాను, నాకు వేరే క్లాసులు కూడా ఉన్నాయి. సో సండే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ. అంటే ఇప్పుడు మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ లా కావాలంటే మీరు పికప్ అయ్యి వాళ్ళ వీడియోస్ కవర్ చేసుకుని మీరు జాయిన్ అవ్వటమే. ఎన్ని వీడియోస్ సార్ వాళ్ళు? 8, 9 అయినాయి సార్ ఇప్పుడు. అంటే అవి ఒకదానికొకటి లింక్ ఉంటుందా సార్, లేకపోతే ఇండిపెండెంట్? అవన్నీ లింక్ ఉంటుంది సార్, ముహూర్తాలు వరుసనే స్టెప్ బై స్టెప్ చెబుతా ఉన్నాను. అయితే ఏంటంటే మీకు ఏంటంటే ఇక్కడ మేము చెప్పిన ఈ ఫౌండేషన్ సరిగ్గా ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అక్కడ అర్థం చేసుకోందంటూ అర్థం కాందంటూ ఏముండదు. చెప్పాను గోచారం ఎలా చెప్పాను, ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అండి అన్నాను ముహూర్తాలు. సో ఇప్పుడు ఫండమెంటల్ గా మన బలాబలాలు, శుభులు, గ్రహాలు, దశలు తెలిసిన తర్వాత ఇంకంత తర్వాత అంతా ఓన్లీ బిల్డప్. పునాది వేసాను, మీకు పునాది సరిగ్గా పడిందంటే నేను అవి భావ కార్యకర్తలు, గ్రహ కార్యకర్తలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్ నాకు అసలు. అంటే మీరు ఒక రకంగా లేట్ చేయరని అనుకోవచ్చు, మీరు ఇంకోసారి ఇంకో రకంగా అంటే మీరు బస్ మిస్ కాలేదు అనుకోవడం అనుకోవచ్చు. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ జాయిన్ సో లేట్ ఇన్ ఎనీ బ్యాచ్. ఏ బ్యాచ్ లో నేను 2 రోజుల తర్వాత జాయిన్ చేసుకున్నాను. అది ఎందుకో మీరు మెసేజ్ పెట్టారు, సరే నేను ఓకే యాక్సెప్ట్ చేశాను. మీరు అది కూడా అన్నారు సార్ ఆల్రెడీ, క్యాచ్ చేస్తారా మీరు అని అన్నారు. మీరు క్యాచ్ చేసేస్తానన్నారు, అందుకని మంచి సార్, జాయిన్ అయితే అవుతాను.
అట్ ది మోస్ట్ మళ్ళీ 1 year తర్వాత ఇంకొద్ది రోజులు అవసరం అయితే మీరు సపోర్ట్ చేయాలి సార్. నో ప్రాబ్లం. సరే సరే. ఇప్పుడు ఈ కంప్లీట్ అయిన దాంట్లో కూడా నాకు డౌట్ వస్తే కొంచెం టచ్ లో ఉంటుంది సార్ మీకు. మీరేం లేదు, మీరు నాకు జస్ట్ ఎప్పుడన్నా నాకు అంటే ఒకేసారి కంటిన్యూస్ గా మెసేజ్ పెట్టద్దు. ఒక ఆలోచించి ఒక టైంలో మొత్తం ఒక క్వశ్చన్ అంతా కలిపి ఒకటి పెట్టండి. మంచి సార్. నేను దానికి ఆన్సర్ చేస్తాను. మంచి సార్, మంచి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ క్లోజింగ్ ద బ్యాచ్ టుడే. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you very much. ఓకే.